వాక్య పరిచయం చేయడానికి మన మధ్యలోనికి దైవజెండాలు వచ్చి ఉండగా సేవకురాలు ఎస్తేర్ అక్క గారిని ఆహ్వానిస్తుండగా అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుతారు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క సన్నిధానంలోకి రావడానికి, దేవుని పక్షంగా నిలబడి దేవుని యొక్క పరిచర్య జరిగించుటకు దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ రోజుని బట్టి, ఈ సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తున్నాను. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు ఫిన్నీ గారికి, అదేవిధంగా దేవుని సేవకురాలు ప్రియా గారికి, వారి కుటుంబస్తులకు కూడా మా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. చేరి వచ్చినటువంటి మరి గుంటూరు నుంచి వచ్చినటువంటి దైవజనులకి, అదేవిధంగా బస్కాపురం నుంచి వచ్చినటువంటి దైవజనులు అబ్రహాం పాస్టర్ గారికి, చేరి వచ్చినటువంటి సంఘ బిడ్డలకి, ఆత్మీయులందరికీ కూడా మా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ ప్రాంతానికి ఒకసారి మేము రాత్రికాల సమయంలో వచ్చి ఈ పరిచర్య కోసం ఒక చిన్న ప్రార్థన చేయడం జరిగింది. మేము ఇక్కడ కమ్మవారపాలెంలో ఒక రాత్రికాల సమయంలో సభ ముగించుకొని తిరిగి వస్తున్నప్పుడు ఫిన్నీ పాస్టర్ గారు మాతో ఉన్నటువంటి సద్గుణ పాస్టర్ గారికి ఫోన్ చేశారు. అన్నా మీరు ఎక్కడున్నారు అని. అయ్యా మేము కమ్మవారపాలెంలో మిషనరీ ట్రిప్పు ఒక కూటం జరిగించి వస్తున్నామయ్యా అంటే, అన్నా ఇక్కడి వరకు వచ్చారు కదా, వచ్చి మా పరిచయం దర్శించి ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అంటే, బాగా లేట్ నైట్ అయిపోయింది. అయినప్పటికీ నేను వచ్చి మరి దైవ సేవకులతో వచ్చి మేము కూడా ఇక్కడ చిన్న ప్రార్థన చేశాం. ఆ రోజు ఫిన్నీ గారు మమ్మల్ని అడిగారు, అక్క ఒకసారి స్త్రీల మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం, మీరు వస్తారా అని. తప్పనిసరిగా వస్తాం పాస్టర్ గారు, ప్రార్థన చేయండి అన్నా. ఏది ఏమైనా దేవుడు ఈ రాత్రికాల సమయంలో కృపను గ్రహించి దైవ సేవకులు ఆశించిన రీతిగా దేవుని యొక్క పని జరిగించడానికి ఆయన యొక్క దాసానుగా ఉన్నటువంటి మాకు కూడా సమయాన్ని ఇచ్చి నడిపిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మాటలో నుంచి ఒక వాక్యాన్ని మనం ఈ రాత్రికాల సమయంలో ధ్యానం చేసుకున్నాము. వాక్య భాగంలో నుంచి పరమగీతాలు 6వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. మనం చదువుకున్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, షోలమితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశతీరా చూచుటకే తిరిగి రమ్ము తిరిగి రమ్ము. షోలమితి యందు మీకు ముచ్చట పుట్టించినదేమి. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమె పేరు షోలమితి. ఎవరమ్మా? షోలమితి అన్నమాట. దేవుని యొక్క లేఖనాల్లో చాలా మంది స్త్రీలు ఉన్నారు. కొంతమంది స్త్రీలేమో మరుగు చేయబడినటువంటి వారిగా ఉన్నారు. అయినప్పటికీ వారు దేవునికి మహిమకరంగా వాడబడినటువంటి వారే, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి వారే. కొంతమంది కొనియాడబడినటువంటి స్త్రీలు ఉన్నారు. వీళ్ళనే కొన్ని పుస్తకాల్లో ఏమి రాశారంటే, మరుపు రాని మహిళలు. అంటే వాళ్ళని మర్చిపోలేరంట. అంటే వాళ్ళు జీవించిన విధానం కానీ, వాళ్ళ సాక్ష్యం కానీ, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి విధానం కానీ, వారి యొక్క భక్తి కానీ మర్చిపోలేదు కాబట్టి, మర్చిపోలేనిదిగా ఉంది కాబట్టి మరుపు రాని మహిళలు అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఒక స్త్రీ గురించి వ్రాయబడిందంటే, ఆ స్త్రీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కల్పించాడు. బైబిల్ యొక్క లేఖనాల్లో వ్రాయబడినటువంటి స్త్రీల ద్వారా అనేక ఆత్మ సంబంధమైనటువంటి పాఠాలు స్త్రీలుగా ఉన్నటువంటి, సంఘంగా ఉన్నటువంటి మనం నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు స్త్రీలని బైబిల్లో లిఖించాడు. దేవుని స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో నేను వర్తమానం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు నా హృదయంలో పెట్టినటువంటి స్త్రీ షోలమితి. ఈ షోలమితి గురించి కొన్ని లేఖన భాగాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధించాడు. అవే రాత్రికాల సమయంలో సందేశంగా మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరమగీతాలను మనము గమనించినట్లయితే, ఈ పరమగీతాలు రాజుగా ఉన్నటువంటి సొలొమోను రాశాడు. ఎవరు? సొలొమోను. బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో మనం గమనిస్తే గ్రంథకర్తలు ఉంటారన్నమాట.
కొన్ని పుస్తకాలు కొంతమంది రాసినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ పరమగీతాలని సొలొమోను యవ్వన కాలంలో ఉన్నప్పుడు రాసినట్లుగా మనం గమనిస్తున్నాం. చూడండి, ఈ పరమగీతాల్లో మనం గమనిస్తే ఈ పరమగీతాల పుస్తకంలో ఆ సంభాషణలు ఎలా ఉంటాయంటే, లేఖన భాగాలు ఎలా ఉంటాయంటే, ప్రియుడు ప్రియురాలు అని ఉంటుంది. ఏంటి? ప్రియుడు ప్రియురాలు అని ఉంటుంది. ప్రియుడు ప్రియురాలు అంటే లోక సంబంధంగా చాలామంది రకరకాలుగా అర్థాలు తీసుకుంటూ ఉంటారు. ఈ పరమగీతాల పుస్తకాన్ని మనం ధ్యానం చేసుకునేటప్పుడు లోక సంబంధంగా మనం ఆలోచించకూడదు, లోక సంబంధమైన జ్ఞానంతో మనం ఆలోచించకూడదు, కానీ ఆత్మానుసారంగా ఈ పుస్తకాన్ని మనం ధ్యానం చేయాలి. దేవుని స్తోత్రం. ఆత్మానుసారంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు దేవుడు స్పష్టంగా మనం ఎలా ఉండాలో బోధిస్తాడు. ఇక్కడ వాక్య భాగంలో మనం గమనిస్తే ప్రియుడు సొలొమోను అయితే ప్రియురాలు షూలమ్మితి. ప్రియుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారైతే ప్రియురాలు సంఘము. దేవుని స్తోత్రం. సంఘమే ఎవరు? వధువు. దేవుడేమన్నాడు? సంఘాన్ని అలంకరించబడినటువంటి పెళ్లి కుమార్తె. వధువు సంఘము, పెళ్లి కుమారుడు దేవుడు, పెళ్లి కుమార్తె సంఘము, స్త్రీ. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ షూలమ్మితిని కనుక మనము గమనించినట్లయితే సొలొమోను రాజు కాలంలో యెరూషలేము యొక్క పట్టణంలో షూలేము అను ఒక చిన్న ప్రాంతంలో, అంటే మారుమూల ప్రాంతంలో ఈమె ఉన్నట్లుగా చరిత్రలో వ్రాయబడింది. అందుకే ఈమె పేరు షూలమ్మితి అని అన్నారు. దేవుని స్తోత్రం. ఈ స్త్రీ యొక్క జీవితాన్ని గమనించినట్లయితే ఎవరి చేత ఎటువంటి గుర్తింపు లేక, అర్హత లేక, చూడండి, ఎవరు ఆమెను పట్టించుకోకుండా ఒక బలహీనమైనటువంటి స్థితిలో పడినటువంటి స్త్రీ, దేనికి పనికిరానటువంటి స్త్రీ అన్నమాట. అయితే సొలొమోను ఈమెను గుర్తించి, ఈమెను ప్రేమించి, ఈమెను అంగీకరించినట్లు మనం చరిత్ర ఆధారంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు కూడా ఆయన గొప్ప దేవుడు, ఆయన శక్తిమంతుడైన దేవుడు. అయితే అల్పులంగా ఉన్నటువంటి, అయోగ్యులంగా ఉన్నటువంటి మనల్ని దేవుడు వెతికి రక్షించుకొని తాను పరిచయం చేసుకొని ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనందరికి కూడా తెలియపరిచి మనల్ని రక్షించుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. చూడండి, దేవుని తెలుసుకున్నటువంటి మనము, దేవుని బిడ్డలుగా కొనసాగుతున్నటువంటి మనము, సంఘంగా ఉన్నటువంటి మనము, స్త్రీలంగా ఉన్నటువంటి మనము ఏదో దేవుని యొక్క ప్రేమను తెలుసుకొని, దేవుని యొక్క కృపని పొందుకొని దేవుని బిడ్డలుగా ఉండిపోవటమే కాకుండా ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని, ప్రత్యేకమైనటువంటి ఆత్మ సంబంధమైన అనుభవాలని మన యొక్క జీవితంలో కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. చూడండి, మనం చదవబడినటువంటి లేఖన భాగాల్లో కూడా మనం గమనించినట్లయితే ఈ షూలమ్మితి సొలొమోను చేత ప్రేమించబడిన తర్వాత, అంగీకరించబడిన తర్వాత కొన్ని ఆత్మ సంబంధమైన అనుభవాల్లో కూడా తన జీవితాన్ని కట్టుకున్నట్లు మరి పరమగీతాల్లో మనం చూస్తున్నాం. చదువుకుందాం దేవుని యొక్క వాక్యాన్ని. వాక్య భాగంలో నుంచి పరమగీతాలు 4వ అధ్యాయము, పరమగీతాలు 4వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీ కూడా లేదు. చూడండి, ఈ షూలమ్మితి గురించి సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ స్త్రీ గురించి, ఈ సంఘాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు కూడా మాట్లాడాలి. ఏమని? నా ప్రియురాలా అని. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సొలొమోను అంటున్నాడు కదా, షూలమ్మితి గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈమె నాకు ప్రియమైంది అంటున్నాడు. ఒకప్పుడు యోగ్యత లేనిదే, అర్హత లేనిదే, గుర్తింపు లేనిదే. అయితే సొలొమోను ప్రేమను పొందుకున్న తర్వాత
అంగీకరించబడినటువంటి వ్యక్తిగా చేయబడిన తర్వాత ఆమె ఎట్లా అయిపోయిందంటే ప్రియురాలుగా మార్చబడింది. మనం దేవుణ్ణి కలిగి ఉండటం కాదు, కానీ దేవుని యొక్క మందిరానికి రావటం కాదు, కానీ మనము ఎలాగా ఆత్మానుసారంగా మన జీవితాలను మనం కట్టుకోవాలంటే ప్రియమైనటువంటి వారంగా దేవుల్లో మనం కొనసాగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. చదవండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ప్రియులైన పిల్లల వలె మీరు దేవుణ్ణి పోలి నడుచుకోనండి అంటున్నాడు. ప్రియులు అంటే అర్థం ఏంటంటే ఇష్టలు అని అర్థం. ఎవరిని అంటారండి ప్రియులని? మనకి ఇష్టంగా ఉన్నటువంటి వాళ్ళని మనం ఏమంటాం? ప్రియులు అంటారు. ఇష్టమైనటువంటి వాళ్ళని ప్రియమైన వాళ్ళు అంటారు. అంటే మన హృదయానికి సమీపంగా ఉన్నటువంటి వాళ్ళని ఏమంటారు? నాకు ప్రియమైనటువంటి వాళ్ళు, నాకు ఇష్టమైనటువంటి వాళ్ళు అంటారు అన్నమాట. చూడండి, ఈమె ఎలా ఉందంట? ప్రియురాలుగా ఉందంట, అంటే ఇష్టరాలుగా ఉందంట. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎవరు దేవునికి ఇష్టలయ్యా అంటే ఎవరైతే దేవుణ్ణి పోలి నడుచుకుంటారో వాళ్ళు దేవునికి ఇష్టలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే, మనం చాలామంది ఏమనుకుంటారంటే నేను మనుషులకు ఇష్టంగా జీవించాలి, మనుషులు సంతోష పెట్టాలి, మనుషులకు ఇష్టలైపోవాలి అనుకుంటారు. మనుషులకి ఇష్టలుగా ఉండటం అనేది అది కొంతవరకే ఉంటుంది. మనుషుల యొక్క సంతోషం కోసం నువ్వేది కూడా చేయలేవు. నీవెలా ఉండాలంటే దేవుని గుర్తిరిగినటువంటి నువ్వు ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఎలా ఉండాలి? దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారంట? దేవుణ్ణి పోలి నడుచుకుంటారంట. ఎలా ఉంటారండి? దేవుణ్ణి పోలి నడుచుకుంటారు. దినాల్లో చాలామంది ఎవరిని పోలి నడుచుకుంటున్నారు? సినిమా హీరోల్ని, సినిమా హీరోయిన్ని, ఎవరు ఫ్యాన్స్గా ఉంటారో వాళ్ళని పోలి నడుచుకుంటారు. వాళ్ళు ఎలా మాట్లాడితే అలా మాట్లాడటం, వారు ఎలాంటి బట్టలు వేసుకుంటే అలాంటి బట్టలు వేసుకోవటం, ఎలాంటి చెప్పులు వేసుకుంటే అలాంటి చెప్పులు వేసుకోవటం, వాళ్ళు ఎలా ఉంటే అలా, అంటే పలాని వాళ్ళని పోలి నేను ఉండాలి అనుకుంటారు. అది చాలా తప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరు పోలి నడుచుకోవాలి? దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. దేవుని యొక్క పోలికగా మనం మార్చబడాలి. దేవుని స్తోత్రం. రక్షించబడినటువంటి మనలో, దేవుని యొక్క ప్రేమ ఎరిగినటువంటి మనలో, సంఘానికి వస్తున్నటువంటి మనలో, మందిరంలో కొనసాగుతున్న మనలో ఏ పోలిక కనిపించాలంటండి? దేవుని పోలిక కనిపించాలంట. అపోస్తలుడైన పౌలు గారిని చూస్తే ఒకప్పుడు దోషకుడు, హింసకుడు, హానికరుడే, సంఘానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాడే. అయితే దమస్కు మార్గంలో దేవుడు దర్శించిన తర్వాత, దేవుని యొక్క స్వరాన్ని విన్న తర్వాత, దేవుని చిత్తం తెలుసుకున్న తర్వాత ఆయనకి సాధనమైపోయాడు. సాధనమైపోయి ఇంకా దేవుని కోసం బ్రతకటం మొదలుపెట్టి అంటాడు కదా కొరింథీయులకు రాసిన పత్రికలో, నేను ప్రభువును పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోండి. చాలామంది అంటారండి, యేసయ్య అలా ఉన్నాడు కాబట్టి మనం ఎట్లా ఉంటాం, అది ఆయనకే తగ్గిద్ది, మనం మనుషులవే కదా, ఏదో కాస్త మన పోలికుంటుంది కదా అనుకో. కానీ పౌలు చెప్తున్నాడు, నేను యేసుక్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నేనే మాదిరి మీకు, నన్ను పోలి నడుచుకో. పౌలు గారు మనలాంటి మనిషే కాదా? మనిషే. కానీ ఆయనలో ఏం కనిపించిందంట? యేసుక్రీస్తు యొక్క పోలిక కనిపించిందంట. ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నా సరే, నువ్వు దేవుని తెలుసుకున్నావు, దేవుని రక్షించుకున్నాడు, ప్రేమించుకున్నాడు, విమోచించుకున్నాడు. నువ్వు సంఘంలో, దేవుని మందిరంలో కొనసాగుతున్నావు, దేవుని బిడ్డవైపోయావు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ఏం కనిపించాలంటే దేవుని యొక్క పోలిక కనిపించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క పోలిక ఏంటంటే ఆయన యొక్క గుణగణాలు, ఆయన యొక్క లక్షణాలు. ఆయన యొక్క గుణగణాలు ఏంటి? ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు, అంతే కదండి.
ఆయన గుణాల గురించి చెప్పమంటే చాలామంది ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే చెప్తారు కదా. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆయన దయ కలిగినటువంటి దేవుడు, ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు, ఆయన సహనం కలిగినటువంటి దేవుడు, ఓర్పు కలిగినటువంటి దేవుడు చెప్పుకుంటాం. ఇంకా అంతేకాదు కానీ దాని మీద ఎన్ని పాటలు పాడతామో కదా ఆయన మీద. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పోలి నడుచుకోవడం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనలాగా మారిపోవటం. ఏంటమ్మా? ఆయనలాగా మారిపోవటం. సంఘంగా ఉన్న మనము, దేవుని బిడ్డలంగా ఉన్నట్టు మనము, శ్రీలంగా ఉన్న మనము ఎలా జీవించాలి? ఆయనలాగా బ్రతకాలి. హల్లెలూయా అంటారు కదండి. కాకిలాగా కలకాలం బ్రతికే కంటే ఏమంటారు, హంసలాగా 6 నెలలు బ్రతకటం చాలా మంచిది కదా. మన లోకంలో ఎంతకాలము బ్రతుకుతామో మనకు తెలియదు. మన జీవితం ఎప్పుడు ముగింపో తెలియదు. దేవుని రాకడ ఎప్పుడో తెలియదు. అయితే మనం జీవించినంత కాలం కూడా ఎలా బ్రతకాలి అంటే దేవుని యొక్క పోలికగా బ్రతకాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు తోచిన విధంగా కాదు, ఇతరులను పోల్చుకొని కాదు, కానీ నువ్వు ఎలా బ్రతకాలి? దేవుని యొక్క పోలికగా బ్రతకాలి. ఆయన ఎంత కనికరం కలిగినటువంటి దేవుడో, దయ కలిగినటువంటి దేవుడో, అలాంటి కనికరము దయ నీలో ఉండాలి. చాలామంది కనికరం అని పేరు పెట్టుకుంటారు. కనికరం అనేది మాత్రం కూడా ఉండదు. దయమ్మ అని పేరు పెట్టుకుంటారు. దయ మాత్రం ఏమాత్రం కూడా ఉండదు. పిల్లికి భిక్షం కూడా పెట్టరు. కొంతమంది ప్రేమ అని పేరు పెట్టుకుంటారు. వాళ్ళల్లో ఏ ప్రేమ కూడా కనిపించదు. పేర్లు పెట్టుకుంటారు కానీ కనిపించదు. కానీ మనం అలా ఉండకూడదు. మన దేవుడు కరుణా సంపన్నుడు. దేవుని స్తోత్రం. ఆయనకి చాలా ప్రేమ ఎక్కువ, మనం అంటే చాలా కనికరం ఎక్కువ. కనికరం ఎక్కువ కాబట్టే ఆయన కనికరమే మనల్ని రక్షించింది. మనమే పాటి వాళ్ళం, చాలా నిమిత్త మాత్రులం, అలుపులు, అయోగ్యులం. మన దోషాలను, మన పాపాలని మనం చూసుకుంటే దేవుని యొక్క సన్నిధానంలోకి రాలేనటువంటి వాళ్ళం. కేవలం ఆయన కనికరము, ఆయన యొక్క దయ, ఆయన యొక్క ప్రేమే ఈ కృపకు యోగ్యులుగా, అర్హులుగా మనల్ని చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి మనం ఎట్లా ఉండాలంటండి, ఆయన పోలిక ఏంటి? కనికరం. కనికరం మన యొక్క పోలికగా మార్చబడాలి. దేవుని స్తోత్రం. అది దేవుని యొక్క పోలిక. నీలో కనికరం ఉందంటే, కనికరంలో కొనసాగుతున్నావు అంటే, దయతో కొనసాగుతున్నావు అంటే నీలో దేవుని యొక్క పోలిక వచ్చినట్లు. నీ హృదయం మాటి మాటికి కఠినమైపోతా ఉందంటే ఇతరుల పట్ల నీలో ఏ మాత్రము దయ కానీ కనికరం కానీ లేనట్లు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మార్టిన్ లూథర్ గారంట ఒకసారి ఒక సభకి వెళ్తున్నాడంట. కారులో సభకి వెళ్తూ ఉన్నప్పుడు అది బాగా చలికాలం, బాగా చలి ఎక్కువ ఉండటం వల్ల కారులో ఉన్నప్పటికీ ఒక మంచి స్వెటర్ వేసుకున్నాడంట. వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డు ప్రక్కన, కారు రోడ్డు ప్రక్కగా వెళ్తూ ఉంది. రోడ్డు ప్రక్కన ఫుట్పాత్ పక్కన ఒక పేదవాడు, అడుక్కున్న వ్యక్తి, కనీసం మంచి బట్టలు కూడా లేకుండా చినిగిపోయిన బట్టలు వేసుకొని ఆ ఫుట్పాత్ మీద నైట్ టైం ఉణుకుతూ ఉన్నాడంట. చూడండి, సరైనటువంటి వస్త్రాలు లేవు. తర్వాత ఆయన కప్పుకోవడానికి కూడా ఒక స్వెటర్ కూడా లేదు, ఒక బ్లాంకెట్, ఒక దుప్పటి కూడా లేదు. చనికి గజ గజ వణిగిపోతా ఉన్నాడంట. ఆ దైవ సేవకుడు కారులో గుండా వెళ్తున్నాడు. ఆ కారుని ముందుకు నడిపించలేకపోయాడు. అతను చూసిన వెంటనే మార్టిన్ లూథర్ గారి కంట తన యొక్క హృదయం అంతా కూడా దయతో కనికరంతో కప్పబడిందంట. ఇంక నేను ముందుకు వెళ్ళలేను, ఈ వ్యక్తికి నేను సహాయం చేయాలని చెప్పేసి కారు ఆపి దిగి తన యొక్క స్వెటర్ను తీసి అతనికి తొడిగించి వెళ్ళిపోయి ఆ సభలో బోధించాడంట. దేవుని స్తోత్రం. అద్భుతంగా దేవుని యొక్క ఆత్మ పనిచేసింది. అనేక మంది దర్శించబడ్డారు. తిరిగి తన యొక్క రూమ్కి వచ్చి ప్రార్థన చేసుకొని పడుకున్న తర్వాత యేసు ప్రభు వారు తన యొక్క దర్శనంలో కనిపించాడంట. ఎలా కనిపించాడో తెలుసా? ఆ యొక్క ఫుట్పాత్ మీద అడుక్కునేటటువంటి వానికి ఏ కోటు వేశాడో ఆ కోటు వేసుకొని ప్రభు వారి దర్శనంలో కనిపించాడంట. మార్టిన్ లూథర్ గారు మాట్లాడుతున్నాడు, ప్రభువా, ఈ కోట్ నేను ఆ ఫుట్పాత్ మీద ఉన్నటువంటి అడుక్కునేవానికి కప్పానే, నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అంటే ప్రభువారు చెప్తున్నాడు కదా, అతనికి సహాయం చేస్తే నాకు సహాయము చేసినట్లే.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. చల్లు అతను కప్పావు కదయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. అతను చూసినప్పుడు నీ హృదయం దేంతో నింపబడింది? దయతో, కనికరంతో, ప్రేమతో నింపబడింది. నువ్వు నా పోలికలో ఉన్నావు అని చెప్పాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పోలిక ఏంటంటే, ఇతరులను మనం చూసినప్పుడు, అవస్థలో ఉన్నటువంటి వారిని మనం చూసినప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళని ప్రేమించగలగాలి, వాళ్ళ పట్ల దయ చూపించగలగాలి, వాళ్ళ పట్ల కనికరాన్ని మనము చూపించగలగాలి. అదే దేవుని యొక్క పోలిక, అదే దేవునికి ఇష్టమైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఆయన యొక్క పోలిక ఏంటి? ఇదే కాదు, కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు? పరిశుద్ధుడు. ఎలాంటి దేవుడమ్మా? పరిశుద్ధుడు. అందుకే పరలోక రాజ్యంలో ఉన్నటువంటి కోటాను కోట్ల దూతలు, సెరువులు, కెరుబులు రాత్రింబగళ్ళు కూడా నువ్వు పరిశుద్ధుడివయ్యా, నువ్వు పరిశుద్ధుడివయ్యా అని చెప్పేసి రాత్రింబగళ్ళు ఆయన్ని ఆరాధిస్తున్నాయంట. ఆయన పిల్లలంగా ఉన్న మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మన చూపులు, మన యొక్క మాటలు, మన యొక్క ఊహలు, మన యొక్క నడవడిక, మన యొక్క జీవిత విధానము, మన యొక్క హృదయంలోని అంతరంగ స్థితి ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. పరిశుద్ధులుగా ఉండటమే అనగా జారత్వానికి దూరంగా పారిపోవడమే నా చిత్తం అని దేవుడు చెప్తున్నాడు. దేవుని గుర్తెరిగినటువంటి మనము, మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధతలోకి మనం తీసుకొని రాబడాలి. పరిశుద్ధతలో మనము పరిపూర్ణమైపోవాలి. దీనిలో చాలామంది ప్రార్థనా సహకారాన్ని కోరుతారు. అక్క నేను రక్షించబడ్డాను కానీ, మందిరానికి వస్తున్నాను కానీ చూపుల మీద చేయలేదు అక్క, ఆలోచన మీద చేయలేదు అక్క, తలంపుల మీద చేయలేదు, ప్రార్థనకు మోకరిస్తున్నాను కానీ ఏవి తలంపులు వస్తున్నాయి, ఏ ఆలోచనలు వచ్చేస్తున్నాయి, ప్రార్థన కొనసాగట్లేదు అని చెప్తా ఉంటారు. దానికి కారణం ఏంటి? జయ జీవితం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధతను మనం కలిగి ఉండాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని గుర్తెరిగినటువంటి మనము ఏం చేయాలంటే పరిశుద్ధులమై పోవాలి. దేవుని యొక్క సన్నిధానంలో కూర్చుని మనము పరిశుద్ధులుగా మారిపోవాలి. ఇంగ్లాండ్ దేశంలో పరిశుద్ధ ఫ్రాన్సిస్ గారు అని ఒక దైవజనుడు ఒక గొప్ప పరిచర్య చేశాడు. అతను యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఒక ఘోరమైనటువంటి వ్యక్తి, ఒక చీకటి సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి యవనస్తుడు. అతను ఇంగ్లాండ్ యొక్క వీధుల్లో నడుస్తుంటే అంట, యవనస్తులుగా ఉన్నటువంటి ఆడపిల్లలు దాక్కునేవాళ్ళంట. అంత దుర్మార్గంగా ప్రవర్తించేవాడు. యవనస్తులే కాదండి, పెద్దవాళ్ళైన స్త్రీలు కూడా అతను వస్తున్నాడంటే, వారు బాబు ఇతడు చాలా దుర్మార్గుడా, భయంకరమైనటువంటి వ్యక్తిరా, చాలా పాపిరా, మనం ఇతని కంట కనిపిస్తే మనం అయిపోతాం, మన జీవితాలు బలైపోతాయి, మనల్ని పాడు చేసేస్తాడని చెప్పేసి దూరంగా చూసి పారిపోయేవాళ్ళంట. అంతేకాదు, కానీ ఆయన పోయిందాక ఇళ్ళల్లో తలుపులు వేసుకొని గళ్ళు పెట్టుకునేవాళ్ళంట. అట్లాంటి జీవితం కలిగినటువంటి వ్యక్తి ఫ్రాన్సిస్ గారు. అయితే తన యొక్క తల్లి మంచి ప్రార్థన పర్రాలంట. ఆ యవన బిడ్డ కోసం ప్రార్థన చేసింది. ఒకరోజు దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించిన తర్వాత తన యొక్క హృదయాన్ని ప్రభువుకి ఇచ్చేశాడు. యేసుక్రీస్తు రక్తం అందుకు కడగబడ్డాడు. తన జీవితం నూతన పరచబడింది. ఆ రోజు నుంచి తన యొక్క జీవితం అంతా టోటల్గా మారిపోయిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా దేవుని యొక్క స్వరూపం వచ్చేసింది, దేవుని యొక్క పోలిక వచ్చేసేసింది. దేవుని బిడ్డ అయిపోయాడు. దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నాడు, ప్రభు కోసం బ్రతుకుతున్నాడు. ఒకప్పుడు ఏ విధుల్లో అయితే స్త్రీలు కానీ, స్త్రీలైన పెద్దవాళ్ళు కానీ, యవనస్తులు కానీ ఫ్రాన్సిస్ గారు వస్తుంటే భయపడి దాక్కునేవాళ్ళు, వాళ్ళే ఆయన వస్తుంటే ఆయన చూడాలని బౌరలు తీసి వీధులు వెంట అలా నుంచునే వాళ్ళంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అలా నుంచున్నారంటే, ఒకప్పుడు భయంకరమైన జీవితమే. దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, ప్రభువును హృదయంలోకి చేర్చుకున్న తర్వాత, క్రీస్తు రక్తమందు కడగబడిన తర్వాత అతని యొక్క జీవితం నూతన పరచబడింది. ప్రభు పోలికగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. ఆయన వీధుల్లో అట్లా నడుస్తూ ఉంటే ఆయన ముఖం వైపు ప్రజలు చూస్తూ ఆయన గురించి మాట్లాడుకునే వాళ్ళంట. యేసయ్య ఎలా ఉంటాడో మాకు తెలియదు, కానీ ఈ ఫ్రాన్సిస్ గారిని చూస్తున్నప్పుడు ఈయనలో మేము యేసుప్రభుని చూస్తున్నాం అన్నారంట. దేవుని స్తోత్రం. యేసుప్రభు ఎలా ఉంటాడో మాకు తెలియదు, వింటున్నాము, చదువుకుంటున్నాము, సేవకులు ఏంటంటే తెలుసుకుంటున్నాం, కానీ సేవకులు ప్రకటిస్తుంటే తెలుసుకుంటున్నాం, కానీ ఈయన యేసయ్యలాగా ఉన్నాడు అని చెప్పేసి ఆయన గురించి సాక్ష్యం చెప్పారంట. అయితే వీళ్ళలో ఏం కలిగిందంటే దేవుని యొక్క పోలిక. దేవుని స్తోత్రం. పరిశుద్ధత అనేటటువంటి దేవుని యొక్క పోలిక. ఈ రాత్రికాల సమయంలో షోలొమీతి గురించి సొలొమోను మాట్లాడుతున్నాడు కదా. ఈమె ఎట్లాంటి వ్యక్తి అంట? ఈ స్త్రీ ఇష్టమైందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన గురించి చెప్పాలి, ఈమె నాకు ఇష్టమైంది. దేవునికి ఇష్టమైంది ఏంటి? దేవుని పోలికగా మనము జీవించటమే దేవునికి ఇష్టం. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరొక మాటను మనం చదువుకుందాం వాక్య భాగంలో నుంచి. చూడండి, యోబు గ్రంథము 29వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. నేను నీతిని వస్త్రంగా ధరించుకొని ఉంటేనే కనుక అది నన్ను ధరించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీతిని న్యాయమును యోబు ఎట్లా ధరించుకున్నాడంటండి? వస్త్రంగా ధరించుకున్నాడంట. దేవుని స్తోత్రం చెప్దామా. వెనక వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉన్నారు, కొంతమంది అలా చూస్తున్నారు. ముందు వాళ్ళు కొంచెం రెస్పాండ్ అవుతున్నారు, కానీ వెనక వాళ్ళు ఎలా ఉన్నారు? చాలా సైలెంట్గా ఉన్నారు. నీతిని న్యాయమును యోబు ఎట్లా ఉన్నాడు, ఏం ధరించుకున్నాడు అంటే వస్త్రంగా ధరించుకున్నాడు. దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనించినట్లయితే చూడండి, నీతి న్యాయములు దేవునికి ఇష్టమైనవి అంట. దేవుని స్తోత్రం. చూడండి వాక్యంలో సామెతలు 21:3 వచనం మనం చదువుకుందాం. సామెతలు 21:3. నీతి న్యాయములు అనుసరించి నడుచుకునటము బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీతి న్యాయములు అనుసరించి నడుచుకోవడము దేవునికి ఇష్టము. మనము నీతి న్యాయములు అనుసరించి నడుచుకోవాలి. చాలామంది అంటారు, కానీ చాలామంది అనే మాట ఏంటంటే నీతి న్యాయం ఎక్కడుందక్క సమాజంలో? నీతి న్యాయం ఎప్పుడో మరుగైపోయిందక్క అంటారు. నీతి న్యాయము అనేది కోర్టుల్లో కూడా కనిపించలేదు అంటారు. ఎక్కడమ్మా? కోర్టుల్లో కూడా కనిపించలేదు అంటారు. కోర్టులో ఒక బొమ్మ ఉంటుంది ఫస్ట్లో, అదేంటిది? న్యాయదేవత. ఏంటయ్యా? న్యాయదేవత. న్యాయదేవత అనేటటువంటి ఆ బొమ్మకి పేరు పెట్టారు న్యాయదేవత అని. ఆ బొమ్మకి కళ్ళకి ఏం చేస్తారు? ఒక బ్లాక్ రిబ్బన్ కడతారు. ఎందుకంటే ఇక్కడ నీతి న్యాయం ఏది కూడా లేదు, ఇక్కడంతా కూడా అంధకారమే కనిపిస్తుంది అనేది, అంధకారమే కనిపిస్తుంది అనేది సాదృశ్యం అంట. ఆ బొమ్మ ద్వారా ఆ యొక్క మాట నేర్చుకోవాలంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కోర్టులో వస్తేమో, కానీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే నీతి న్యాయములు జరిగించేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలంగా ఉన్న మనము, సంఘంగా ఉన్న మనము, స్త్రీలుగా ఉన్నటువంటి మనము ఎలా ఉండాలంటండి? నీతి న్యాయములను వస్త్రములుగా ధరించుకోవాలంట. దేవుని స్తోత్రం. అది పాగా అయిపోవాలి. యోబు అంటున్నాడు, అది నాకు వస్త్రంగా పాగాగా ఉంది. చూడండి, ఒక మనిషికి ఏం చేస్తాడండి? పాగా పెట్టుకుంటాడు కదా, ఎండదెబ్బ తగలకుండా. వస్త్రాన్ని ధరించుకుంటాడు. ఎందుకు? దేహాన్ని కప్పుకోవడానికి. అవి చాలా ప్రాముఖ్యమైనవి మనిషి జీవితంలో. అలానే నీతి న్యాయములు అనే వాటిని ఇదే ముందలు అనుకోకూడదు మనం. అది దేవునికి చాలా ఇష్టమైనది. హల్లెలూయా. చూడండి, దేవునికి ప్రియులు అంటే దేవునికి ఇష్టలని. దేవునికి ఇష్టలైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే మొట్టమొదటగా దేవుని యొక్క పోలికగా ఉంటారు. హల్లెలూయా. రెండవదిగా నీతి న్యాయములు జరిగించేటటువంటి వాళ్ళుగా ఉంటారు. మరొక వాక్యంలో మనం గమనిస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. దేవుని ఎదుగు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలన కదా. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. దేవునికి ప్రియులు ఎవరు? నీతి న్యాయములు జరిగించే వాళ్ళే దేవునికి ప్రియులు. దేవుని పోలికగా నడుచుకునే వాళ్ళే దేవునికి ప్రియులు. దేవుని స్తోత్రం. విశ్వాస మూలంగా బ్రతికేవారే దేవునికి ప్రియులు. అంటే విశ్వాసం అయిపోయామండి, యేసుక్రీస్తు రక్తం మీద కడగబడ్డామండి, దేవుని బిడ్డలం అయిపోయామని అని అనుకుంటే ప్రియులం కాదు. విశ్వాస మూలంగా బ్రతకాలంట. దేవుని స్తోత్రం. విశ్వాస మూలంగా బ్రతకడం అంటే ఏంటి? ప్రార్థన చేసుకోవడం, దేవుడిచ్చింది పొందుకోవడం, దేవుడు ఏదైనా చేయగల నమ్మటము, దేవుని కార్యాలని చూడటం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా మనం గమనించినట్లయితే ఈ 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల యొక్క జాబితా కనిపిస్తుంది. అంటే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా భక్తులు, ప్రవక్తులు విశ్వాసం మూలంగా వారి యొక్క జీవితాలను ఎట్లా కట్టుకున్నారో పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్క పేర్లు వ్రాయించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే విశ్వాస మూలంగా బ్రతకాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు పాస్టర్ గారులైనా మేమైనా చాలామంది అంటూ ఉంటారు, వీళ్ళకి ఏమందండి పాస్టర్లు అయిపోయారు, వీళ్ళకి ఎక్కడి నుంచి ఫండ్లు వస్తాయండి, ఎక్కడి నుంచో జీతాలు వస్తాయండి, వీళ్ళు వాళ్ళకేమండి అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులు ఎట్లా బ్రతుకుతారో అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. దేవుని చేత పిలువబడినటువంటి వాళ్ళు, ప్రత్యేకించబడినటువంటి వాళ్ళు, అభిషేకించబడినటువంటి వాళ్ళు, ఎన్నుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ఆధారము దేవుడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏది కావాలన్నా ప్రార్థన చేసుకోవటం, విశ్వాసం ఉంచటం, దేవుడిచ్చిన దాన్ని పొందుకోవటం. కుటుంబాన్నైనా సరే, పరిచర్యనైనా సరే విశ్వాసం ద్వారా నడిపించుకోవడం. దేవుని స్తోత్రం. మేము ప్రార్థనకు వచ్చామందయ్యా, ఈ ప్రాంతానికి ఎలా వచ్చారు, ఇక్కడ ఎలా చేస్తున్నారు అని ఫిన్ని గారిని అడిగితే కొంత అనుభవం చెప్పాడు అన్నమాట, కొంత సాక్ష్యం. ఇలా వచ్చామమ్మా, ఇలా వచ్చాము, ఇలా దేవుడు సంఘాన్ని ఇచ్చాడు, పరిచర్ని ఇచ్చాడు, ఇంతకాలము నడిపిస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం. విశ్వాస మూలంగా కుటుంబాన్ని నడిపించుకోవడానికి, పరిచర్ని నడిపించుకోవడానికి, మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు కోసం సంపాదించుకోవడానికి దైవ సేవకుల కృప అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఎలా బ్రతకాలంట? విశ్వాసము ద్వారా బ్రతకాలి. విశ్వాసం మూలంగా బ్రతకాలి. విశ్వాసంతో మన జీవితాల్లో మనం కట్టుకోవాలి. చాలామందికి ఏదైనా కొరతలు కనుక ఉంటే అసలు తట్టుకోలేరండి. సమృద్ధి కనుక ఉంటే అసలు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎక్కువ ప్రభువుని స్తుతిస్తారు, ఎక్కువ ప్రార్థన చేస్తారు. ఇబ్బందులు కనుక, ఇరుకులు కనుక ఉంటే ప్రార్థన చేసుకొని విశ్వాస మూలంగా దేవుని కార్యాలు చూడటం అనేది ఉండదు. దేవుని పిల్లమైన మనము ఏమి నేర్చుకోవాలంటే విశ్వాస మూలంగా బ్రతకడం నేర్చుకోవాలి. విశ్వాస మూలంగా లేని వాటిని పొందుకోవడం నేర్చుకోవాలి. విశ్వాస మూలంగా ప్రార్థన చేసి దేవుని యొక్క కార్యాలు చూడటం మనము నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని యొక్క సేవకులు కన్నా మేము కూడా కొర్రపాడనే ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతున్నాం. మా సొంత ప్రాంతం కావూరే. ఈరోజు ఇక్కడ పరిచర్యకు వస్తున్నప్పుడు నాకు అనిపించింది నా హృదయంలో, కావూరుకు దగ్గర ప్రాంతంలోకి దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడని. దేవుని స్తోత్రం. కావూరులో కొంతకాలం దేవుని యొక్క పరిచయం జరిగించాను. మరి ఎక్కడ ఇంకా మీ పని జరిగించాలి ప్రభువా, ఎక్కడ నేను అవసరమో అక్కడ నన్ను తీసుకొని వెళ్ళండి ప్రభు అని దేవుని యొక్క సన్నిధానంలో నేను ప్రార్థన చేసినప్పుడు కొర్రపాడనే ప్రాంతాన్ని చూపించి గత 24 సంవత్సరాల నుంచి దేవుని యొక్క పరిచర్యలో ఆ ప్రాంతంలో కొనసాగడానికి, అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్యలో కొనసాగడానికి దేవుడే ఆయన యొక్క దాసరాలుగా ఉన్నటువంటి నాకు, నాతో పాటు పనిచేస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ గారికి కూడా కృప చూపించి నడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని, మాకు ఇచ్చినటువంటి పరిచర్ని ప్రతి దినము కూడా విశ్వాసం ద్వారా నడిపిస్తున్నాడు. ఏది కావాలన్నా ప్రార్థన చేసి పొందుకోవటమే. పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. పరిచర్యలో ఏది కావాలన్నా, వ్యక్తిగతంగా ఏ వసతి కావాలన్నా ప్రార్థన చేయటము, పొందుకోవడం. మేము సేవకు వెళ్ళినటువంటి తొలి దినాల్లో అంటే విశ్వాస మూలంగా ఎలాంటి కార్యాలు చూసామో
చెప్తున్నా ఒక చిన్న మాట. మాకు గ్యాస్ పోయలేదు, సిలిండర్లు లేదు. అంత ఊరు చివర ఒక అడవిలాగా ఉంటుంది ఆ ప్రాంతం. అబ్రహాం పాస్టర్ గారు వాళ్ళ పాస్టర్ గారు వచ్చారు, శాంతనయ్య గారు. ఒకసారి బర్రెల కార్యక్రమాన్ని పిలిస్తే, అమ్మో ఈ అడవిలో మీరు చేస్తున్నారు అక్క సేవ, మేమైతే ఉండవు ఇక్కడ అన్నాడు. భయంకరమైన గారెకంప, తాచుపాములు, గండు చీమలు, వర్షం పడితే గండు చీమలు, ఆ నెరల్లోంచి పాము పిల్లలు వస్తుంటాయి, ఇప్పుడు కూడా వస్తాయి. అలాంటి ప్రాంతాల్లో అలుపురాళ్ళంగా ఉన్నటువంటి మమ్మల్ని దేవుడు నిలబెట్టి ఇంతకాలం దేవుని యొక్క పరిచయం చేయనట్లు దయ చూపించి నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేశాము. ప్రభువా, చాలా క్లిష్టమైనటువంటి ప్రాంతము, అట్లా సేవలో కొనసాగుతున్నాం. ఎప్పుడు కూడా అట్లా కొరతలు ఉన్నా కూడా సరైనటువంటి వసతులు లేకపోయినా ఇబ్బందిగా అనిపించలేదు మాకు. ఎందుకంటే దేవుని పని కోసం వచ్చాం. ఆ పని చేయడం మాకు సంతోషంగా ఉండేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా అక్కర్ల నిమిత్తం కూడా దేవుని అడిగి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. చాలా చిన్న సంఘం అండి, ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. అక్కడ ఉన్నటువంటి పక్కన కంప ఉండేది, ఆ కంప మండలో చిన్న చిన్నవి ఆ పొలాలు తెచ్చుకొని ఏరుకొని అన్నం వండుకునేవాళ్ళం. కొంచెం అన్నం వండుకునేవాళ్ళం. ఆ అన్నానికి మా చర్చికి దగ్గరగా ఒక పేద కుటుంబం ఉంది. మేము అన్నం వండుకునేటప్పుడు వాళ్ళు వచ్చేవాళ్ళు, కొంచెం అన్నం వండుకునేవాళ్ళం. మేము తింటే అది మేమే తింటాం కదా, వాళ్ళ ఆకలి కూడా తిరుగుద్దామని చెప్పేసి అక్క నేను కొంచెం సర్దుకొని తిని వాళ్ళకు కూడా కొంచెం పెట్టేవాళ్ళు. వాళ్ళు తింటే మాకు తృప్తి అనిపించేది. దేవుని స్తోత్రం. ఎందుకంటే సేవకులము దేవుని మనసు కలిగి ఉండాలి, కనికిరాన్ని చూపించాలి, వాళ్ళకి సహాయం చేయగలగాలి, వాళ్ళ ఆకలి మనకున్న దానిలోంచి తీర్చగలగాలనే మనసు అన్నమాట. అట్లా కొంతకాలం పనిచేసాం. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పరిచర్కి వెళ్ళటానికి. తర్వాత ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఒక గ్యాస్ పొయ్యి అయ్యి ఒక సిలిండర్ అని ప్రార్థన చేసుకుంటే దేవుడు ప్రేమించి ఒక గ్యాస్ పొయ్యిని ఒక సిలిండర్ని ఇచ్చాడు. దాంతో అక్క నేను వంట చేసుకొని పరిచర్కి వెళ్తూ ఉండేవాళ్ళం. నాకు ఒక అలవాటు, ఇప్పటికి కూడా అదే అలవాటు కొనసాగుతూ ఉంది. దేవుడు నేర్పించినటువంటి విధానం. ఉదయాన్నే ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని దేవుని యొక్క సన్నిధానంలో సమయం గడిపిన తర్వాత వంటగదిలోకి వెళ్ళి గ్యాస్ పొయ్యి మీద సిలిండర్ మీద చేయబెట్టి ఇప్పటికీ ప్రతిరోజు ప్రార్థన చేస్తా. ప్రభువా, ఈ పొయ్యి లేనటువంటి వాళ్ళు, సిలిండర్ లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకంటే గొప్ప వాళ్ళం కానే కాదు, మీరు ప్రేమించి ఇచ్చారు కాబట్టి ఈరోజు వంట చేస్తుండగా ఏ అపాయం కలగకూడదు. మరి ముఖ్యంగా ఏ ఆహారం మాకు కావాలో ఆ ఆహారాన్ని సిద్ధపరచుకోగలగాలి, సహాయం చేయండి అయ్యా, దీవించండి అని ప్రార్థన చేసుకొని పని ప్రారంభిస్తా. దేవుని స్తోత్రం. చూడండి, ప్రారంభ పరిచర్య, చాలన కానుకలు, అలాంటి పరిస్థితుల్లో సిలిండర్ మేము కూడా చేయబెట్టి ప్రభువా ఈ గ్యాస్ని దీవించండి అయ్యా, మరలా ఈ సిలిండర్కి కావలసిన అనే డబ్బులు వచ్చినప్పుడే సిలిండర్ అయిపోవాలి, అప్పుడు దాకా అయిపోకూడదు అయ్యా అని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. తినటానికి ఉండటానికి ఇబ్బంది ఉండేది కాదు. ఇంకేమైనా ఎక్కువ కొనుక్కోవాలంటే అప్పుడు ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. అయితే నిరాశ ఉండేది కాదు, కానీ దేవుడు నమ్మదగినవాడు. దేవుని స్తోత్రం. మన దేవుడు ఎలాంటి వాడు? విశ్వాసమునకు కర్త. దేవుడు చెప్తాడు, విశ్వాసమునకు కర్త అయినా దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు. దేవుని స్తోత్రం. మనం ఎలా కొనసాగాలంట? భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎలా కొనసాగాలంట? విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు. ఆయన కర్తని చెప్పుకోవడం కాదు, ఆయన మన తండ్రిని చెప్పుకోవడం కాదు, మన దేవుడు అని చెప్పుకోవడం కాదు, కానీ ఆయన వైపు చూస్తూ విశ్వాసం ద్వారా మన జీవితాలను కట్టుకుంటూ దేవుని కార్యాలను మనం చూడగలగాల. దేవుని స్తోత్రం. రోజు అట్లా ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. సిలిండర్ అయిపోలేదు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి అంగీకరించి దాదాపు మాకెప్పుడు ఒక 3 నెలలు 4 నెలలు సిలిండర్ వస్తుంది. అట్లాంటి సిలిండరు 8 నెలలు వచ్చింది. ఎన్ని నెలలమ్మా? 8 నెలలు. ఆ రోజు వంట చేస్తూ సిలిండర్ పట్టుకున్నా. చూస్తా వంట ప్రారంభించే ముందు పట్టుకుంటే సిలిండర్ లేచిపోతుంది. ప్రభువా, ఇప్పటికి 8 నెలలు అయింది, మీరు ఆ సిలిండర్ సరిపోయేంత మనీ ఇస్తేనే సిలిండర్ అయిపోవాలా అని ప్రార్థన చేస్తే, ఉదయకాల సమయంలో ఒక సహోదరి మా దగ్గరకు వచ్చి, అక్క మీరు ప్రార్థన చేశారు, ప్రార్థన చేసిన తర్వాత మా కుటుంబంలో మా పిల్లల పట్ల దేవుడు కార్యం చేశాడు అక్క, ఒక చిన్న కానుక ఇవ్వాలని చెప్పేసి దేవుడు ఉదయం నుంచి ప్రేరేపిస్తున్నాడు, ఈ కానుక ఇచ్చి ప్రార్థన చేయించుకుందామని వచ్చాను అక్క అని చెప్పేసి ఒక చిన్న కానుక చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయింది.
ఆ కానుక చూస్తే దానిలో దాదాపు ఎంత ఉన్నాయంటే 350 రూపాయలు. ఎంతయ్యా? 350 రూపాయలు. మేము సిలిండర్ వాడుతున్నటువంటి దినాల్లో కూడా సిలిండర్ రేటు కూడా అంతేనమాట. తర్వాత గంటకి సిలిండర్ అయిపోయింది. దేవుని స్తోత్రం. ఆ కానుక ఇచ్చిన తర్వాత చూడండి, అప్పుడు సిలిండరు అయిపోయింది. సారిపోయేది విధరాల ఇంట్లో తొట్టులో పిండి అయిపోలేదంట, బుడ్లో నూనె అయిపోలేదంట. అట్లాంటి కార్యాన్ని దేవుడు మా పట్ల జరిగిస్తూ, విశ్వాసం చేసేటటువంటి ఆ ప్రార్థనలకి జవాబులు ఇస్తూ, విశ్వాస మూలంగా వ్యక్తిగతంగా మా ఆత్మ సంబంధమైన జీవితాలను కట్టుకోవడానికి, పరిచర్ని కట్టుకోవడానికి దేవుడే మాకు సహాయం చేసి నడిపిస్తున్నాడు ఈ దినం వరకు కూడా. దేవుని స్తోత్రం. దేవుని యొక్క సన్నిధానంలో నిలబడక మంచి మనస్సాక్షితో ఈ సాక్ష్యాన్ని మేము చెప్పగలం. ఇప్పటికీ మేము ఎట్లా పోషించబడుతున్నాము, పరిచర్య ఎట్లా నడిపించబడుతుందో మా ఫెయిత్ హోమ్లో ఉన్న బిడ్డలకు కూడా అర్థం కాదు. ఒకటే చెప్తారు, ఏది కావాలన్నా అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు ప్రార్థన చేస్తారు, దేవుడే ఏదో దిక్కు నుంచి ద్వారాలు తెరవ చేస్తాడు. యూదులకు సహాయం అంట ఏదో దిక్కు నుంచి వస్తంట. మనం దేవుడి పిల్లగా కొనసాగుతూ ఆయన ఏదైనా చేయగలని చెప్పేసి విశ్వాసం ఉంచి మనము దేవుణ్ణి వెంబడించే వారిగా ఉంటే మన జీవితాల్లో కానీ, మన కుటుంబాల్లో కానీ, మన సంఘంలో కానీ, మన పరిచర్యలో కానీ దేవుడు ఏదైనా చేయగలడు. దేవుని స్తోత్రం. ఆయన సమర్థుడిగా ఉన్నాడు, శక్తిమంతుడిగా ఉన్నాడు. ఇంకొక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఆ కొంచెం రైస్ ఉండే అని చెప్పాం కదా, ఒక వారం అంతా కూడా గోంగూర వేసుకున్నాం. ఏంటి గోంగూర? మీరు అనుకుంటారు పాస్టర్ గారు వాళ్ళకి ఇవ్వండి, పాస్టర్ గారు వాళ్ళకి ఇవ్వండి, చేపల కూర, చికెన్, మటన్ ఏవి కావాలంటే అవి తింటారు. అంటే అభివృద్ధి చెందిన తర్వాత సేవలు చూస్తుంటారు చాలామంది. ఎలా ప్రారంభం నుంచి కష్టపడుతూ వచ్చారో, తినక ఎలా వచ్చారో దాన్ని అది చాలామందికి తెలియదు అన్నమాట. ఒక వారం రోజులు గోంగూర. నాతో పాటు పీవేక గారు ఉన్నారు, తర్వాత ఒక తాతయ్య ఉండేవాడు మాతో. ఒకరోజు మధ్యాహ్నం అడిగారు కదా, అమ్మ మేము రోజు గోంగూర తినలేకపోతున్నాము, మాకు చికెన్ తినాలనిపిస్తుంది అన్నారు. ఏమన్నారు? చికెన్ తినాలనిపిస్తుందమ్మా అంటే నేను అన్నాను, చికెన్ తినాలి అంటే ఏసీ ఈ వారం రోజులు ఇదే ఇస్తున్నాడు, ఇది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇది ఇస్తున్నాడు, అది తినాలంటే ప్రార్థన చేసుకోండి, ఏసీ ఇస్తాడు అని అన్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా అని ఆ మాట నవ్వుకున్నాము. దేవుడు ఏదైనా చేస్తాడని చెప్పేసి విశ్వాసం ఉంచాం. ఒక గంట తర్వాత ఒక బాబు మధ్యాహ్న కాల సమయంలో సైకిల్ రొప్పుకుంటూ తొక్కుంటూ వస్తున్నాడు. క్యారేజ్ ఉంది, 4 గంటల క్యారేజ్ ఉంది. ఏం బాబు ఇప్పుడు వచ్చావేంద్రా సమయం కాని సమయంలో అంటే, అక్క మమ్మ విశ్వాసం లెక్క బాబు అనమాట, మమ్మ ఈ క్యారేజ్ మీకు ఇవ్వమని చెప్పింది అక్క అని చెప్పేసి అన్నాడు. ఏముందిరా బాబు ఈ క్యారేజ్లో, అటుకంటే టైం కదా అంటే, అక్క ఊరి దగ్గర నుంచి మాకు బంధువులు వచ్చారక్క, మమ్మ గారెలను చికెన్ ఉండింది అక్క, అక్క వాళ్ళకి ఇవ్వమని చెప్పేసేసి ఫస్ట్ వండి మీకు పంపించింది అక్క అని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అంటే దేవుని కార్యాలు ఎలా ఉంటాయి చెప్తున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అది చూసినప్పుడు మేము చాలా దేవుని స్తుతించాం. అంటే ఏది కావాలో దాన్ని దేవుడు, దాన్ని ఆశించిన దాన్ని, విశ్వసించిన దాన్ని ఆయన మాకు సమీపంగా ఉండి అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయన ఇప్పుడు చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆ కార్యం చూసినటువంటి ఆ తాతయ్య చనిపోయేంత వరకు కూడా ఆ విశ్వాసంలో కొనసాగాడు. ఆయన విశ్వాసే ఆ కార్యాన్ని చూసిన తర్వాత ఆయనకి విశ్వాసం మరింతగా బలపరచబడింది. ఒకటే అనేవాడు, మన దేవుడు ఏది మనం ఆశించినా, ఏది అడిగినా, ఏది ప్రార్థన చేసినా దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. మనం ఆయన బిడ్డలం కదా, మనకి ఎవరికి ఇస్తాడు అని విశ్వాసం కలిగి ఆయన కొనసాగాడు. దేవుని స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. హల్లెలూయా. పోయిన సంవత్సరం అనుకుంటా నాకు మామిడికాయ అంటే చాలా ఇష్టం. ఆ సీజన్ అంతా కూడా అంటే ఆ ఫ్రూట్ బాగుంటుంది కాబట్టి బాగా ఇష్టపడతా ఉంటాను. తెప్పించాను, సీజన్ అయిపోతుంది. మా ఫెయిత్ హోమ్లో ఉన్న పిల్లల్ని అడిగాను, సీజన్ అయిపోతుంది కదరా మామిడికాయలు చేసిరండి అని చెప్పేసి అన్న. అంటే అక్క మొన్నటి వరకు తెప్పించారు కదా, మాకు చక్కగా పెట్టారు, మీరు తిన్నారు అక్క, ఇప్పుడు కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ కదా, ఎందుకు లెక్క అని అన్నారు. సీజన్ అయిపోతాం కదరా ఒక కాయ తిందామని అని చెప్పేసి అంటే, అక్క ఎందుకు లెక్క అని తీసుకురాలేదు. అరే దేవుడే ఇస్తాలేరా అన్న.
అంటే ఏది కావాలో ప్రార్థన చేసుకోవటమే, దేవుణ్ణి అడగటమే. దేవుని స్తోత్రం. ఆ రోజు ఆదివారము, శనివారం అది జరిగింది. ఆదివారము చర్చిలో ఆరాధన అయిపోయింది. చర్చిలో కొంచెం రైస్ వస్తాయి కదా, దర్శన భాగాలు బియ్యం తెస్తారుగా, మీరు కొంచెం కొంచెం తీసుకొస్తారుగా దేవుడి బియ్యం. ఆ రైస్ కవర్లు సర్దుతున్నప్పుడు ఆ రైస్ కవర్లు అడుగున ఒక రెడ్గా పండిపోయినటువంటి మంచి ఫ్రెష్ మామిడికాయ అనమాట. ఎవరు తెచ్చారో తెలియదు అనమాట. నేను చూసి చెప్పాను, చూడండి నిజంగా దేవుడు, నేను ఆశించాను కావాలని అనుకున్నా, మీరు తీసుకురాపోయిన దేవుడు నాకు అవసరమని దేవుడు తీసుకొచ్చాడు. పిల్లలు చాలా సంతోషించారు. దేవుని స్తోత్రం. అంటే విశ్వాస మూలంగా ప్రార్థన చేసుకొని ఏది కావాలని అడిగినప్పుడు దేవుడు మనకి ఇదే కాదు ఏదైనా సరే అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చూడండి, సమస్యలు తీరిపోవట్లేదా, రోగం తగ్గట్లేదా, శోధనలు అలానే ఉంటున్నాయా, కష్టాల్లో కన్నీటిలో మునిగిపోతూ ఉన్నారా, జయించలేనటువంటి అనుభవాలు మీ జీవితంలో ఉన్నాయా, ప్రార్థన చేయండి, విశ్వాస మూలంగా అడగండి. దేవుడు వాటన్నిటిని తొలగించి విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. సమస్యల్ని అధిగమింప చేసే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. రాత్రికాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. ఏది దేవునికి ఇష్టమైనది చూడండి. షోలమ్మది గురించి సొలొమోను చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఈమె నాకు ప్రియమైనది అంటున్నాడు. ప్రియమైనదంటే ఇష్టమైనది. ఏది ఇష్టమైంది? దేవునికి ఏది ఇష్టము? దేవుని పోలికగా జీవించడం దేవునికి ఇష్టము. రెండవదిగా నీతి న్యాయములను అది వస్త్రంలాగా పాగాలాగా ధరించుకొని నీతి న్యాయముల్లో కొనసాగడం దేవునికి ఇష్టం. హల్లెలూయా. విశ్వాసులం అయిపోయిన మనము విశ్వాసం ద్వారా ప్రార్థన చేసుకొని దేవుని కార్యాలను చూడటం, దేవుని యొక్క మేలు పొందుకోవడం దేవునికి ఇష్టం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొక మాటను మనం చదువుకుందాం వాక్య భాగంలోంచి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపోప్రదిత్తి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఒక మాట అంటున్నాడు కదా, నాకు సమస్తము సమృద్ధిగా ఉంది, అయినప్పటికీ మీరు కొన్ని సంఘ విశ్వాసులారా, మీరు కొన్ని ఎపోప్రదిత్తి వలన నాకు పరిచారకుడిగా ఉన్నటువంటి, సేవలో సహకారిగా ఉన్నటువంటి ఎపోప్రదిత్తి వల్ల నాకు కావలసినటువంటి వస్తువులని, అవసరమైన వాటిని పంపించారు కదా. అయితే అవి ఎలా ఉన్నాయంటే దేవునికి అవి ఇష్టంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటండి? ఇష్టంగా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపదేశించేవానికంట, ఉపదేశం పొందుకునేటటువంటి వాడు అన్ని విషయాల్లో ఏమి ఇవ్వాలంట? ఏమి ఇవ్వాలయ్యా? భాగాన్ని ఇవ్వాలంట. ఏం ఇవ్వాలి? సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. విశ్వాసులుగా ఉన్నటువంటి మీరు ఉపదేశాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటారు. దేవుని యొక్క వాక్యాన్ని వినేవారిగా ఉండకూడదు, కానీ వింటున్న వాక్య ప్రకారంగా జీవించాలి. దేవుని స్తోత్రం. మీరు ఎలా ఉండాలి అంటే ప్రతి విషయంలో కూడా దైవజనుల్ని, దేవుడిచ్చినటువంటి పరిచర్ని, దేవుడిచ్చినటువంటి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది ఏమంటారంటే, మా పాస్టర్ గారికి ఏమండి, మా పాస్టర్ గారికి ఏమండి, వాళ్ళు కొన్న వస్తువులు మా ఇంట్లో కూడా లేవు, వాళ్ళు కట్టుకునే బట్టలు మేము కూడా కట్టుకోం, వారు తిరిగే కారులో మేము కూడా తిరగం, వారికి ఏమైంది అంటారు. అవన్నీ మీరు ఇచ్చినవి కాదుగా, దేవుని పనికి అవసరమని, దేవుని సేవకులకి అవి కావాలని దేవుడిచ్చాడు, అంతే. దేవుని స్తోత్రం. అందుని బట్టి మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. చాలామందికి కొంత ఈర్ష్య ఉంటుందండి. సేవకులకు ఒకప్పుడు ఏమీ లేదండి, మన ఊరు వచ్చినారు, బాగుపడ్డారు, మంచి ఇల్లు కట్టుకున్నారు, మంచి సంఘం, చర్చి, ఆయనకేందండి ఒక కారు, ఒక బిల్డింగ్ అంటారు. అవి సేవకుల యొక్క కష్టాన్ని ఎరిగి సేవకులకు కావాలని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మా దగ్గరకు ఒక అతను వచ్చాడు, మమ్మల్ని చూసి, పరిచయం చూసి, మందిరాన్ని చూసి ఒక మాట అన్నాడు, అక్క మీకేంటక్క 100 ఎకరాల ఆసామికి కూడా జరిగినట్టు, 100 ఎకరాల ఆసామికి కూడా మీకు జరిగినట్టు జరగదు అక్క, మీకేంది అక్క అన్నాడు. మేము అన్నాం, నువ్వు మాకేం ఇవ్వలేదు కదయ్యా,
ఎంతో కష్టపడి సేవ చేశాము, కావాల్సిన వాటి కోసం ప్రార్థన చేశాము, అడిగాము. ఇదంతా దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాం పాస్టర్ గారికి తెలుసు పరిచర్య, తరచుగా మా దగ్గరకు వస్తూ ఉంటాడు కాబట్టి కొన్ని సంవత్సరాల నుంచి సేల్ మీటింగ్కి మేము ప్రతి నెల వస్తూ ఉంటాం పాస్టర్ గారి సంఘాలకి. మేము ఫస్ట్లో వచ్చినప్పుడు ఒక ఎక్సెల్ మీద వచ్చేవాళ్ళం పరిచర్యకి, 4-5 ఎక్కేవాళ్ళు. అది ఎక్సెల్ లాగా ఉండేది కదా, గుర్ర బండి లాగా ఉండేది. మాతో పాటు ఒక తమ్ముడు ఆమోస్ వచ్చాడు. ఆమోస్ మధ్యలో నడుపుతూ ఉంటే వెనకిద్దరు ముందిద్దరు కూర్చునేవాళ్ళు. పిల్లల కాళ్ళు పట్టుకుపోయాయి. మాకు ఒక బండి ఉండేది, ఆ బండి మీద నేనుండేదాన్ని, అక్క కూర్చునేవాళ్ళం అనమాట. చలికాలంలో కూడా అట్లా వచ్చాం. పరిచయం చేసి వెళ్తా ఉన్నప్పుడు కొన్ని అనుభవాలు కూడా మాకు మధ్యలో పోయిందాక ఆడపిల్లలు లేట్ నైట్ అయిపోయేది, అలానే చిన్న పిల్లలు పెట్టుకొని వెళ్తూ ఉండేవాళ్ళం. తర్వాత ప్రార్థన చేసాము, ప్రభు ఒక కారు కావాలయ్యా అని ప్రార్థన చేసాం. దేవుడి తర్వాత మమ్మల్ని ప్రేమించి పరిచర్యకు అవసరమైన కారు ఇచ్చాడు, అంతే. దేవుని స్తోత్రం. సేవకుల యొక్క ఇబ్బందులు ఎరిగి, కష్టాలు ఎరిగి, ప్రయాసం ఎరిగి, దేవుని పనికి అవసరమని, దాని ద్వారా దేవుని యొక్క పని ఎక్కువ చేస్తారని, దేవుడే వాళ్ళ యొక్క ప్రార్థన ఆలకించి వాళ్ళ కష్టాన్ని, బాధను చూసి దేవుడు ఇస్తాడు. దాన్ని బట్టి మనం సంతోషించాలి, ప్రభుని స్తుతించాలి. సంఘంగా ఉన్న మీరు, దేవుని బిడ్డలంగా ఉన్నటువంటి మీరు ఏం చేయాలంటే దేవుని యొక్క పనికి ఏది అవసరం, పరిచర్యకి ఏది అవసరం, సేవకులకి ఏది అవసరం, అది గుర్తించి ఎరిగి మీ వంతుగా మీరేం చేయాలంటే అండి సహకారం అందించాలి. పౌలు అంటాడు కదా, నాకు అన్నీ ఉన్నాయి. ఏమంటాడు? నాకు అన్నీ ఉన్నాయి, అన్నీ దేవుడిచ్చాడు, సమస్తం సమృద్ధిగా కలిగి ఉన్నాను. అయినప్పటికీ మీరు పంపించిన వస్తువులను నేను తీసుకున్నాను. అవి దేవునికి ఎట్లా ఉన్నాయంట? ప్రీతికరమైన సువాసనగా, దేవునికి ఇష్టమైన యాగంగా ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు ఆశీర్వాదం రావాలిగా, మీకు దీవెన రావాలిగా. మీకు దీవెన రావాలి అంటే ఏం చేయాలంటే పరిచర్యలో దైవ సేవకులకి ఏవి కొత్తగా ఉన్నాయో, కుదువుగా ఉన్నాయో ఇంకా ఎరిగి, ఇచ్చిన వాటిని కాదు కానీ ఇంకా ఏవి లేవో వాటిని ఎరిగి సహకరించి చేసేటటువంటి వారిగా ఉండాలి. అది దేవునికి ఇష్టం అంట. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దీవించబడాలన్నా, మీ కుటుంబాల్లో ఆశీర్వాదం చూడాలన్నా, సంఘంలో కూడా గొప్ప దీవెన చూడాలన్నా ఏమి వల్ల దేవునికి మనం ఎలా ఉండాలి? ఇచ్చేవారిగా ఉండాలి. దేవుడు ఏమన్నాడు? నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగము నా మందిరం యొక్క దన్నిధిలోకి తీసుకొని రమ్మని. మందిరంలో ఆహారం అంటే మందిరంలో సమృద్ధే కదా, పరిచర్లో సమృద్ధే కదా. పరిచర్య ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏం చేయాలంట? దేవుడు మనకిచ్చిన దానిలోంచి శ్రేష్టమైనవి మనము దేవుని యొక్క పరిచర్లోకి తీసుకొచ్చి, దేవుని యొక్క పరిచర్యకి సహకరించి పరిచర్య ప్రోత్సహించే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. దైవజనుల్ని మన కోసము క్షణక్షణము ప్రార్థన చేస్తూ, మన కోసం కన్నీరు కారుస్తూ, కష్టపడుతూ, మన ఆత్మీయంగా బలపరుస్తూ, ఉపదేశం ద్వారా మన ఆత్మీయంగా ఆత్మ సంబంధమైన ఆహారాన్ని పెట్టి మనల్ని ఆత్మీయంగా పోషిస్తున్నటువంటి దైవ సేవకుల్ని మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. అది ఎలాంటిదంట? దేవునికి ప్రియమైనదని, దేవునికి ఇష్టమైనదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సొలొమోను అంటున్నాడు, షోలమితిని నువ్వు నాకు ప్రియురాలివి అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు నాకు ఇష్టమైన దానివి అంటున్నాడు. రాత్రికాల సమయంలో దేవుడు మన గురించి చెప్పాలి. దేవుని పిల్లలుగా కొనసాగటం కాదు కానీ దేవునికి ప్రియులంగా, ఇష్టలుగా ఉండాలా. దేవుని స్తోత్రం. దేవునికి ప్రియులంటే ఎవరో? దేవుని పోలు నడుచుకునేవారు, విశ్వాస మూలంగా బ్రతికేవారు, నీతి న్యాయాలు అనుసరించేటటువంటి వాళ్ళు, ఇంకా అన్ని విషయాల్లో దైవజనుల్ని దేవుని యొక్క పరిచయలను జ్ఞాపకం చేసుకునే వాళ్ళు దేవునికి ఇష్టలు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఒక మాట అయిపోయింది. ఈ ప్రసంగాన్ని ధ్యానం చేసుకోవాలంటే కొన్ని రోజులు సరిపోతుంది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మరొక మాటను మనం చదువుకుందాము వాక్య భాగంలోంచి. పరమగీతాలు 4:7 వచనమే చదువుకుందాం మళ్ళా. నా ప్రియురాలా నీవు అధిక సుందరివి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. షోలొమెతి ప్రియమైన ఆమె కాదు, ఇష్టమైన ఆమె కాదు. ఆమె ఎలాంటిదంటండి? అధిక సుందరి. అంటే అధిక సుందరి అంటే అధిక సౌందర్యవతి.
అతిలోక సుందరి అంటారు. అది ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. అది మరొక బైబిల్లో ఉంది, స్టడీ బైబిల్లో. ఏంటి? ఏ సుందరయ్యా? అతిలోక సుందరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్య భాగాన్ని మనం చూస్తే, నీవు అధిక సుందరివి. దేవునిలో ఎలా ఉండాలంటే మనము అధిక సుందరివి అంటే సౌందర్యవంతులంగా ఉండాలంట. అంటే సౌందర్యవంతులు అంటే చాలామంది సౌందర్యంగా కనిపించాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది సామెతలు 31:30లో, అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం అనుకోళ్ళు, సౌండ్ వినపట్టలేదు. హల్లెలూయా. అందం మోసకరము, సౌందర్యమో వ్యర్థమో, యెహోవాకు సంబంధమైన సౌందర్యం కోసం ఆరాడపడేటటువంటి వాళ్ళు స్త్రీలు అంతమంది. స్త్రీలే కాదండి, పురుషులు కూడా. ఆచార్య ఆరోగ్యమూర్తి గారు అంటారు, గోవిందపురంలో సంఘం ఉంది కదా, మూర్తయ్య గారిది. దేవుని యొక్క వాక్యం స్త్రీలకే కాదంటే పురుషులకు కూడా. కొంతమంది పురుషుల కూడలో పురుషుల సందేశం అందిస్తారు, శీల మీటింగ్లో శీల వాక్యం అందిస్తారు. అందించడం మంచిదే, కానీ దేవుని యొక్క వాక్యం పురుషులకైనా స్త్రీలకైనా అందరికీ ఒకటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పురుషులకు కూడా అండి. ఏంటి బ్యూటీ? చెప్పండి, మీ నోటితో చెప్పండి. జెంట్స్ చెప్పండి. దేవుని స్తోత్రం. రకరకాల హెయిర్ కటింగ్స్. మా దగ్గరకు ఒక బొడ్డోడు వచ్చాడు, సండే స్కూల్ బొడ్డోడు. వాడు జుట్టేమి లేదు, ఇక్కడ మాత్రం కొప్పు ఉంది. అచ్చం దెయ్య పిల్లలాగా ఉన్నాడు. ఏంట్రా అంటే, వాడంట వాళ్ళ అమ్మ నాకు క్రాఫ్ వేయించే వరకు కూడా ఏడ్చాడంట. వాళ్ళ అమ్మని అడిగా, ఏందమ్మా ఈ క్రాఫ్? చక్కగా పక్కపాపడు తీసి తలదూతి ఎంత బాగున్నాడు పిల్లోడు, ఏంటి క్రాఫ్ అంటే, అక్క ఈ క్రాఫ్ వేయించేంతవరకు కూడా ఏడ్చాడు అక్క అంటే. నేను చెప్పా, అచ్చం దెయ్య పిల్లలాగా ఉన్నాడు, దేవుని పిల్లలాగా లేడు, అర్జెంటుగా క్రాఫ్ తీసేసాయి. తల్లిదండ్రులు చెప్పింది పిల్లలు అనాలి, కానీ పిల్లలు చెప్పినటువంటి విధానం తల్లిదండ్రులు కొనసాగకూడదు. వాడు చిన్నోడు, ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? మహా 5 సంవత్సరాలు ఏముంటాయి. వాడి బాటలో నువ్వు నడుస్తావా అని అంటే, తర్వాత ఆ తల్లి సేవకుల మాట ప్రేమగా స్వీకరించి ఆ క్రాఫ్ట్ని మార్చేసింది. దేవుని స్తోత్రం. రకరకాల క్రాఫ్ట్స్ అండి. ఘాట్లు. ఏం ఘాట్లయ్యా? తలలో చక్క తల దూకోరు, అందమైనటువంటి జుట్టు ఇస్తాడు, మంచి హెయిర్ ఇస్తాడు, చక్కగా దూకోరు. ఘాట్లు. మళ్ళా ఒకప్పుడు పొరపాటున బార్బర్ షాప్ అని క్రాఫ్ట్ చేస్తా పొరపాటున తెగిందని అనుకుంటారు. ఇప్పుడు అది కాదు, కావాలనే ఘాట్లు అన్నమాట. బట్టలు ఉంటాయి, ఎట్లా చినిగిపోయినటువంటి ఫ్యాంట్స్ మోకాళ్ళ కాడ. ఇంతకుముందు చినిగిపోయిన ఫ్యాంట్ వేసుకోవాలంటే సిగ్గు, అమ్మో చినిగిపోయిన ఫ్యాంట్ అని. ఇప్పుడు అట్లా కాదు, చినిగిపోయిందన్న ఫ్యాషను. మా వాడు ఇంకోటి సండే స్కూల్ పిల్లడు వచ్చాడు, సండే స్కూల్కి వీబీఎస్ అడుగుతున్నప్పుడు. అంతకుముందు చూస్తే వాడు ఆ రోజు చూస్తే అదే ఫ్యాంట్ వేసుకున్నాడు, కొత్త ఫ్యాంటు. అదే ఫ్యాంట్ 2 రోజు వేసుకొచ్చాడు. ఆ ఫ్యాంట్ చూసాను, అరే నేను ఫ్యాంట్ వేసుకున్నావు కదా, అది మంచిగానే ఉంది కదా అన్న, ఈరోజు ఏంట్రా అంటే చాకు పెట్టుకొని కోసుకొచ్చుకున్నాడంట. ఉదయం బాగున్న ఫ్యాంట్ని చాకు పెట్టుకొని 3 చోట్ల కోసుకొచ్చుకున్నాడు. చిన్నడు. ఎవరిని చూసంటే, ఈ సినిమాలు చూస్తుంటారు కదా, నాటికలు సినిమాలు చూస్తుంటారు కదా, లోక సంబంధమైన పోకళ్ళకి పోయే వాళ్ళని చూస్తుంటారు కదా, వాళ్ళలాగా ఉండాలని వాళ్ళు ఆ ఫ్యాంట్లు వేసుకుంటున్నారు. వీళ్ళు కూడా అలా. అవేంటంటే వాళ్ళకి అందం అంట. ఏంటయ్యా అందం. ఈ ఆడవాళ్ళని కూడా చూస్తుంటాం, ఎలా ఉంటారు. దేవుడు మంచిగా దేహాన్ని కప్పుకోవడానికి బట్టలు ఇచ్చాడు, అవి కనిపించకుండా వేసుకోవాలి. దేవునికి మహిమకరం, అభ్యంతరకరంగా మన యొక్క వస్త్రధారణ ఉండకూడదు. ఈ మధ్య మా చర్చిలో ఒక పిల్లడు అమెరికా వెళ్తుంటే, ఎయిర్పోర్ట్కి వెళ్ళాం మేము, వాడు చదువుకోవడానికి అమెరికా వెళ్తుంటే. ఒక పాప చాలా అందంగా ఉంది, యవ్వన బిడ్డ. ఆమె వెళ్తూ ఉన్నప్పుడు నాకు చాలా దుఃఖం కలిగింది. ఆమె ఒంటి మీద నిండు వస్త్రధారణ లేదు. ఆ ఎయిర్పోర్ట్లో వాళ్ళందరూ కూడా ఆమెకి వెళ్ళి అలా వెళ్తుంటే అలా చూస్తున్నారు. నైట్ టైం వేసుకుని ఒక ఫ్రాక్, ఒక పెట్టి కోట్ లాంటిది ఒంటి మీద వేసుకుని వెళ్తుంది. చాలా సిగ్గు అనిపించింది, చాలా బాధ అనిపించింది నాకు. అయ్యో, లోక సంబంధమైన పరిస్థితులు ఎలా అయిపోయారు వీళ్ళని. ఏంటది? దేని కొరకంటయ్యా? అందం కొరకంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది బ్యూటీ పార్లర్కి వెళ్ళటం, మేకప్స్, ఆ పాలిష్లు ఈ పాలిష్లు,
శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ దేహం ఏంటి? దేవుని యొక్క ఆలయం. దీన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా ఉంచుకుంటే దేవుని యొక్క ఆత్మ మనలో నివాసం చేస్తుంది. మంచిగా దేవుడిచ్చిన వాటిని మంచి బట్టలు వేసుకోవాలి, మంచిగా శుభ్రంగా ఉంచుకోవాలి, మంచిదే. దీన్ని లోకంలో అందరికీ కనిపించాలని చెప్పేసేసి అందరికీ అందంగా కనిపించాలి, అందరూ నా వైపే చూడాలనుకోవడం పాపం. ఏంటయ్యా? దేవుడు పైరూపాన్ని ఎప్పుడు కూడా చూడు. దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. హల్లెలూయా. దేవుని దృష్టికి నీ బాహ్య సౌందర్యం కాదు కావాల్సింది, నువ్వు బాహ్యంగా ఎలా ఉన్నావు అది కాదు కావాల్సింది, నీ అంతరంగం ఎలా అందంగా ఉంది అది కావాలి. దేవుని స్తోత్రం. అంతరంగ సౌందర్యము కావాలి. కొంతమంది స్త్రీలను చూస్తుంటాం, వాళ్ళు ఎవరు? మిస్ వరల్డ్, ఇంకా మిస్ యూనివర్స్ ఏదో అంటారు కదయ్యా, పోటీలు అన్నమాట. ఏంటి? అందాల పోటీలు అంట. వాళ్ళని చూడాలి, వాళ్ళ బట్టలు చూడాలి, అచ్చం కోతుల్లాగా ఉంటారు. వీళ్ళు ప్రపంచానికి ఎలా ఉంటారు? అందంగా కనిపిస్తారు. ఎట్లా కనిపిస్తారు? వాళ్ళ కిరీటాలు, మళ్ళా వాళ్ళకి పెద్ద పెద్ద లక్షల కొలది గిఫ్ట్స్. వాళ్ళని చూసి ఎలా ఉంటున్నారండి? మనుషులు కూడా ఫాలో అవుతున్నారు. మనుషులే కాదండి, దేవుని బిడ్డలు అని చెప్పుకున్నటువంటి వారు కూడా ఏం చేస్తున్నారండి? ఫాలో అయిపోతూ ఉన్నారు. మన వస్త్రధారణ కానీ, మన యొక్క లైఫ్ స్టైల్ కానీ ఎలా ఉండాలి అంటే దేవునికి మహిమకరంగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. దేవుని దృష్టికి లోక సంబంధమైన వారి కోసం కాదు, లోకానికి అందంగా కనపడటం కాదు, కానీ దేవునికి అందంగా నువ్వు కనిపించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగంలో మనము గమనించినట్లయితే ఎలా ఉందంటే అండి, నీవు అధిక సుందరమైనటువంటి వాళ్ళని, అంతరంగంగా అందమైనటువంటి వాళ్ళని దేవుడు కోరుకుంటాడండి. వారే దేవునితో ఉంటారు. వాక్య భాగంలో మనం గమనిస్తే ఇశ్రాయేల్ ప్రజలు రాజు కావాలని దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేశారు. వారి యొక్క ప్రార్థన ఆలకించి దేవుడు సమూయేలుని యెషయా దగ్గరికి పంపిస్తాడు. యెషయా పిల్లల్లో ఒకరిని రాజుగా ఉండటం కొరకు అభిషేకించాను. యెషయా దగ్గరికి వెళ్తాడు. సమూయేలు ప్రవక్త, మీ పిల్లల్ని తీసుకురండి, అభిషేకించాలి రాజుగా అంటే, యెషయా అంట తన యొక్క పెద్దవారిగా ఉన్న పిల్లల్ని తీసుకొచ్చాడంట. అంటే యెషయా కుమారులు పెద్దోళ్ళు, వాళ్ళు యుద్ధంలో నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు, చాలా అందమైనటువంటి వాళ్ళు. సమూయేలు అనుకుంటాడు కదా, వీళ్ళని అభిషేకించమన్నాడేమో అనుకుంటాడు. కానీ దేవుడు అంటాడు, నేను కోరుకోలేదు అంటాడు. దేవుని స్తోత్రం. నేను వారిని కోరుకోలేదు. పైకి అందంగా కనిపించవచ్చు, వాళ్ళు నేను కోరుకోలేదు. మరి ఎవరయ్యా అంటే, ఉన్నాడు ఇంకొకడు, అడుగు. అప్పుడు యెషయాని అడుగుతాడు, ఇంకెవరైనా ఉన్నారా అంటే, ఇంకోడు ఉన్నాడు. వాడు ఎక్కడ ఉంటాడంటే, వాడు గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. ఎక్కడున్నాడంట? చివరోడు, కడసారి వాడు ఒకడు ఉన్నాడు. వాడు ఎక్కడున్నాడంటే గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. ఒక ఫ్లూట్ తీసుకొని అరణ్య మార్గంలో గొర్రెలు కాసుకుంటా పాటలు పాడుకుంటా దేవుని ఆరాధించుకుంటా ఉంటాడు. వాడు ఏ పని చేయలేడని, వాడు చిన్నోడని పనికిరాడు అని చెప్పేసి వాడిని ఆ గొర్రెలు కొనిచ్చి పంపించానంటే వాడిని తీసరా అంటాడు. అతను పిలిపించిన తర్వాత గొర్రెల దొడ్లో నుంచి, ఆ గొర్రెల యొక్క ప్రాంతంలో నుంచి దావీదుని పిలిపించిన తర్వాత దేవుడు సమూయేలుతో చెప్తాడు, నేను ఇతను కోరుకున్నా. దేవుని స్తోత్రం. ఇతను ఎన్నిక చేసుకున్నా. ఇతను నా చిత్తంలో ఉన్నటువంటి వాడు. హల్లెలూయా. ఇతను రాజుగా అభిషేకించి ఇంకా ఆలస్యం చేయకుండా అంటే, సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నట్లు దావీదుని అభిషేకించాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాజు అయిపోయాడు. దావీదు యొక్క జీవితాన్ని మనం చూస్తే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. రాజుగా పరిపాలన చేశాడు. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి యొక్క పరిపాలన ఎంతకాలం ఉంటుందయ్యా? నాయకులు ఉన్నారుగా, ఎంతకాలం? 5 సంవత్సరాలు, మహా చేస్తే 10 సంవత్సరాలు. టీచర్స్ కూడా ఉంటారు, కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. బాగా మంచి సాక్షి ఉంటే కొన్ని సంవత్సరాలు ఉంటుంది, తర్వాత బదిలీలు ఉంటాయి. కానీ 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకి ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. దావీదు పరిపాలన చేసినటువంటి కాలం అంట, అది ఆశీర్వాదకరంగా ఉందంట. దేవుని స్తోత్రం. అది వర్ధిల్లిందిగా ఉందంట. అంతగా దేవుడు దావీదుని ఆశీర్వదించి ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఎందుకంటే
దావీదులో దేవుడు దేన్ని చూశాడంటే అంతరంగ సౌందర్యాన్ని చూశాడు. అక్కడే అంటాడు, మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ ఆయన అంతరంగాన్ని చూస్తాడు. నేను పైరూపాన్ని లక్ష్య పెట్టను, దేన్ని చూస్తాను? అంతరంగాన్ని చూస్తా. అంతరంగ సౌందర్యం కలిగిన వారు నాకు కావాలంటాడు. వాళ్ళే అధిక సుందరమైనటువంటి వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళే దేవుని చేత కోరబడినటువంటి వాళ్ళు. వాళ్ళే దేవునితో నివాసం చేయుటకు అర్హులు. ప్రియమైన సంఘమా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలా ఉండాలంటే మనము పైకి సౌందర్యాన్ని మనము ప్రేమించేవారిగా, సౌందర్యాన్ని కోరేవారిగా మనం ఉండకూడదు, కానీ ఆత్మీయంగా అంతరంగ సౌందర్యాన్ని కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. అంతరంగ సౌందర్యం అంటే దేవుడు కోరుకున్నట్టు బ్రతకటమే. దేవుడు ఎలా ఉండాలని మనల్ని ఆశిస్తున్నాడో అలా బ్రతకటమే అంతరంగ సౌందర్యం. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి, షూలమ్మెత ఎలా ఉందంటండి, అధిక సుందరిగా ఉందంట. ఈ షూలమ్మెతనే ఈ స్త్రీ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మ సంబంధమైన పాఠం ఏంటంటే, మొట్టమొదటిగా మనం ఎలా ఉండాలంట? దేవునికి ప్రియులముగా అంటే ఇష్టలంగా ఉండాలి. రెండవదిగా అంతరంగ సౌందర్యాన్ని మనము కలిగి ఉండాలి. చివరగా ఇంకొక మాట చెప్పి నేను దేవుని యొక్క వాక్యాన్ని ముగిస్తాను. మూడవదిగా మనం చూస్తే, నీ యందు కలంకమేమీ కూడా. దేవుడు నాకు 7 పాయింట్స్ ఇచ్చాడు. దేవుని చిత్తమైతే ప్రభు అవకాశం ఇస్తే మరొకసారి ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. చూడండి, మనకు సమయం చాలా అయిపోతుంది. చాలామంది పనులకు వెళ్ళొచ్చారు కదా. మాది పల్లెటూరు, మేము సేవ చేసే ప్రాంతం కూడా పగలంతా పనులకు వెళ్ళొచ్చి పాస్టర్ గారు సేల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అక్క వాళ్ళు వస్తున్నారు అని ఆశతో మీరు వచ్చారు. చాలా సంతోషం. దేవుని స్తోత్రం. అలసిపోయినప్పటికీ ఆసక్తిగా దేవుని మాటలు వింటున్నారు. అది ఎంత ఆశీర్వాదము. దేవుని యొక్క సన్నిధానంలో ఒక దినము గడపట 10 దినాల కంటే శ్రేష్టం. ఎంతోమంది రాలేని వాళ్ళుగా ఉన్నారు, కానీ దేవుడు మనల్ని ప్రేమించి పగలంతా పని చేసుకున్న మీరు దేవుని యొక్క సన్నిధానంలోకి రావడానికి, రాత్రి దేవుని మాటలు వినడానికి దేవుడు కృప చూపించాడు. తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే, నీ యందు కలంకమేమీ కూడా లేదు. ఇంకా ఎలా ఉందంట షూలమ్మెత? కలంకము లేని వ్యక్తిగా ఉందంటే, కలంకము లేదు అంటే కపటము లేదు. ఏమి లేదు? కపటము లేదు. వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే పరమగీతాలు 5వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. 5:2. నేను నిద్రిస్తున్నే కానీ నా మనసు మేలుకొని ఉన్నది, నా సహోదరి నా పావురమా నిష్కరంకురారా ఆలకించుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ఎందుకు కలంకం లేదు, కపటం లేదు. అందుకే ఏమన్నాడు? నువ్వు పావురాన్ని అంటున్నాడు. ఏమన్నాడు? పావురం. పక్షుల్లో శ్రేష్టమైన పక్షులు రకరకాల పక్షులు ఉంటాయి కదా. కాకులు, పిచ్చుకలు, ఇంకా రకరకాల జాతి కలిగిన పక్షులు ఉంటాయి. కానీ పావురానికి ఒక స్పెషల్ ఉంటుంది. అదేంటంటే దానికి కలంకం ఉండదంట, అది నిష్కపటంగా ఉంటుందంట. అందుకే ప్రభువారు అంటాడు కదా, మీరు పాముల వలె వివేకంగాను పావురాళ్ళ వలె నిష్కపుట్లుగాను ఉండండి అంటాడు. మత్తయి సువార్త 10:16. మత్తయి సువార్త. ఇదిగో తోడేళ్ల మధ్య గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను, కనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపుట్లై ఉండుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, శిష్యులను సేవకు పంపిస్తూ అంటాడు కదా, మీరు ఎలా ఉండాలంట? ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు పాముల వలె వివేకులుగాను పామురుల వలె నిష్కపుట్లుగాను ఉండండి అంటాడు. మనం కూడా ఎలా ఉండాలి అక్క? సమాజంలో మనం ఉంటున్నాం అక్క, ఏదైనా కపటం లేకుండా ఎలా ఉంటుంది అక్క? నిష్కపటంగా ఎలా ఉండగలం అక్క అని చాలామంది అంటారు. తామర పువ్వు నీళ్ళల్లో ఉంటుందంట, కానీ నీళ్ళు దానిలో ఉండవంట. ఎందుకంటే దానిలో స్పెషల్ అదే. దేవుని స్తోత్రం. మనం లోకంలో ఉండాలి, కానీ లోకం మనలో ఉండకూడదు. ప్రత్యేకంగా దేవుని కోసం మనం బ్రతకాలి. దాన్నే వైరాగ్యము అంటారు. దేవుని స్తోత్రం. దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనలో ఏం కనిపించాలంట? నిష్కపటమైనటువంటి జీవితం, కపటం లేనటువంటి భక్తి, కపటం లేని హృదయం మనలో ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పావురం ఎలా ఉంటుందంట?
మిగతా పక్షులన్నీ కూడా ఒకలాగా ఉంటాయంట. పావురు ఒక స్పెషల్గా ఉంటుందంట. అదేంటంటే దానిలో చేదు ఉండదంట. అందుకే పరిశుద్ధాత్మ పావురు ఆకారం వలె దిగింది అంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక స్పెషల్ పక్షి అన్నమాట. దానిలో ఒక స్పెషల్ ఉంది, చేదు అనేది ఉండదంట. మనం కూడా ఎలా ఉండాలంటే, రక్షించబడినటువంటి మనం కూడా ఎలా ఉండాలి, ప్రతిరోజు కూడా పాపం లేనటువంటి వారిగా ప్రభు కోసం బ్రతకాలి. హల్లెలూయా. లోకంలో ఉంటున్న యెహోలోక సంబంధమైన మాలిన్యము మనల్ని అంటకుండా చూసుకోవాలి. రక్షించబడినంత మాత్రాన, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మనం పరిశుద్ధులమైపోయాము, పరలోకం మన సొంతం అయిపోయింది అనుకోవడం పొరపాటు. ప్రతిరోజు కూడా కడగబడిన జీవితం మనకు ఉండాలి. ఆచార్య ఆరోగ్యమూర్తి గారు ఒక మాట చెప్తాడు, ఒక విశ్వాసి ప్రతిరోజు కూడా మారు మనసు పొందాలంట. ఈ మారు మనసు దేవుణ్ణి కలుసుకునేంత వరకు కూడా కొనసాగాలంట. హల్లెలూయా. అప్పుడే మారు మనసు సంపూర్ణం అయిపోయిందంట. చూడండి, మనం ఎట్లా ఉండాలంటే, గొర్రె బురద అయితే ఏం చేస్తుంటాయా, ఎదుర్చుకుంటుందంట. పందెం చేస్తుంటాయా, బురదని ఆస్వాదిస్తుంట. బురద కనిపిస్తే తనకి చాలా హ్యాపీ, ఎంత సంతోషం. మళ్ళీ ఎలా ఉండాలి, ఎలా ఉండాలంటాయా, గొర్రెల్లాగా పావురల్లాగా ఉండాలి. పందిలాగా ఉండకూడదు మనం. ఒక రాజుగారంట అందరూ కుక్కల్ని పిల్లుల్ని పెంచుకుంటూ ఉంటారు కదా. ఏమో పెంచుకుంటారు లేదా? మా చర్చికి దగ్గరలో ఒక ఆమె, వాళ్ళకి పిల్లలు లేరండి, పిల్లి పెంచుకుంటుంది. ఏంటి పిల్లి, దాని పేరు నానిగాడంట. అది కనిపించకపోతే మా దగ్గరకు వచ్చి, అక్క సీసీ కెమెరాలో చూడండి మీరు, మా నానిగాడు కనపట్టలేదు. ఫస్ట్ మాకు అర్థం కాల నానిగాడు అంటే ఎవరు అనుకున్నాం. పిల్లలు లేరు కదా, నానిగాడు అంటే నానిగారు ఎవరు, మా పిల్లి ఎక్క అంటుంది. ఆ పిల్లి కనిపించకపోతే వాళ్ళు అన్నం కూడా తినరు. రైతులంతా కూడా వాళ్ళకి ఏం పని ఉంటుంది, పిల్లలు లేరు, పగలు పని చేసుకుంటారు. బ్రో రాత్రి అంతా వెగుతూ ఉంటారు కర్ర తీసుకొని. మాకు చాలా నవ్వు వస్తుంది, అయ్యో ఎంత అమాయకం వీళ్ళని. ఇంకొక ఉంది, కోడిని పెంచుకుంటుంది. ఆ కోడి, నేను ఎందుకు చర్చి ఇక్కడ పరిచర్య ఉండి ఫోన్ చేసి, అక్క ఏం చేస్తున్నా, కొంచెం మందిరం దగ్గర పరిచర్య ఉందంటే, ఆ ఫోన్లో నుంచి ఏడు వినిపిస్తుంది. అక్క ఎందుకు ఏడుస్తున్నారు, బాగాలేదా అన్న. లేదమ్మా, పెంచుకున్న కోడి చచ్చిపోతే సమాజ జాత ఏడుతున్నానమ్మ అంటుంది. అయ్యో నీ యజ్ఞానం పనికిరాను, అసలు మనిషికి ఏడ్చినట్టు ఎందుకు ఏడుస్తున్నావు? ఎంతో కాలం ప్రాయంగా పెంచుకుంటూ చనిపోయింది, దానికోసం నువ్వు ఏడ్చేది ఏంటి అంటే, కాదమ్మా ఎంతో ప్రాయంగా పెంచుకున్నానమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు రకరకాలుగా ఉంటారు. ఒక అతనంట పిల్లలు పెంచుకునేవాళ్ళు కొంతమంది, కోళ్ళు పెంచుకునేవాళ్ళు కొంతమంది, కుక్కలు కదమ్మా పెంచుకొని వేలు డబ్బులు తెచ్చుకొని కుక్కలు పెంచుకుంటారు. ఈయన అందరూ అలా ఉండకూడదు, స్పెషల్గా ఉండాలని చెప్పేసి ఏకంగా పందిని పెంచుకుంటున్నాడంట. ఏంటమ్మా, పందులు కాపర్లు ఏం చేస్తారంటే, అంటే ఈ జంతువులు కాబట్టి మేపుకుంటారు, మందలాగా మేపుకుంటారు, అమ్ముకుంటుంటారు అనమాట, గొర్రెల మందలాగా. అట్లా కాదు, పందినే ఏకంగా పెంచుకుంటున్నాడు ఇంట్లో. దానికి ఒక గౌను, ఏంటయ్యా గౌను, కాళ్ళకి కడియాలు, ముక్కు బేసరే, ఏంటి ముక్కు పుడకలు పెట్టుకుంటారు కదమ్మా. ప్రతిరోజుకు దాన్ని స్నానం చేయించడం, అయ్యా దాన్ని అలంకరించడం. అది చాలా ధనవంతుడు రాజుగారు. రోజు సింహాసనం పక్కన అటు కూర్చోబెట్టుకుంటా ఉంటే, ఆ సింహాసనం అది రాజు దగ్గరికి వచ్చేటువంటి, రాజు ముఖ దర్శనం చేసుకునే ప్రజలు ఉంటారు కదా, రాజుగారిని నెట్టన కానీ రోజుకు ఒక గౌన్ వేస్తూ ఉంటే పందిని చూస్తూ ఉండేవాళ్ళంట. ఎందుకంటే పందిని అలా చేయరు కదా. ఆ పందిని చూసి అసలు ఎట్లా ఉందని చెప్పేసి నవ్వుకుని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళంట. ఆయన రాజుగారు కాబట్టి ఒకరోజు రాజ్య పరిపాలన ఎలా ఉందో, నేను ఎలా పరిపాలన చేస్తుందో చూడాలి, ప్రజలు ఎలా ఉన్నారో చూడాలి అని చెప్పేసి ఒకరోజు తన యొక్క రథం మీద ఆ వీధుల్లోకి వెళ్ళాడంట. అతనితో పాటు ఎవరిని తీసుకెళ్ళాడాయా, పెంచుకుంటున్నటువంటి పందిని తీసుకెళ్ళాడు. దేన్ని తీసుకెళ్ళాడు, పెంచుకుంటున్నటువంటి పందిని తీసుకెళ్ళాడు. అందరూ రాజుగారిని చూస్తున్నారు, పందిని చూస్తున్నారు, సంతోషంగా జైలు కొడుతున్నారు అన్నమాట. ఇంకా రాజుగారు కూడా ప్రజల యొక్క ఆ అభినందనలు కోరుకుంటూ, ఆ ప్రజలు ఆనందిస్తుంటే సంతోషంగా ఉంటే వాళ్ళకెళ్ళి చూస్తా పరవశిపోతున్నాడు. అట్లా కొంత సమయం అయిపోయిన తర్వాత పక్కన పందిని మర్చిపోయాడు. ఈ పంది ఏం చేస్తుందంటే అవకాశం కోసం చూస్తుంది. ఏం చేస్తుంది, అవకాశం కోసం చూస్తుంది. ఎప్పుడు రాజుగారు మర్చిపోతాడా, ఎప్పుడు కొంచెం నా మీద దృష్టిని పక్కకు పెడతాడా, ఎప్పుడు దూకేద్దామా అని చూస్తుంది.
ఆ వీధుల్లో కూడా రథం వెళ్తూ ఉంటే ప్రక్క నుంచి పెద్ద పెద్ద డ్రైనేజీలు పారుతూ ఉన్నాయంటండి. డ్రైనేజీలు ఎలా ఉంటాయి అమ్మా, ఎట్లా ఉంటాయి? పరమచండాలంగా ఉంటాయి కదా, వేస్ట్ అంతా పోతూ ఉంటుంది. డ్రైనేజీల ప్రక్కగా మనం వెళ్ళలేం. ఆ పంది వెళ్తూ ఉంటే అది అనుకుంటుందంట, అబ్బాయి ఎంతకాలం అయింది ఈ వాసన చూసి, ఈ రాజుగారు అంతఃపురంలో పెట్టి సింహాసనం అక్కడ కూర్చోబెట్టుకో చావగొడుతున్నాడు. ప్రశాంతమైన వాతావరణంలోకి వచ్చే నాకు ఇష్టమైంది నాకు దొరుకుతుందని చెప్పేసి వాసన పీలుస్తూ ఉందంట. రాజుగారు ఇంకా ఈ పంది విషయం మర్చిపోయి ప్రజల వైపు చూస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇంకా మీ అవసరాలు ఏమున్నాయి చెప్పండి అంటున్నాడు. పక్కగా ఆ యొక్క కాలువ పారుతూ ఉంటే అవకాశం దొరికింది. రాజుగారు నన్ను మర్చిపోయాడు ఇప్పుడు అని చెప్పేసి ఏం చేసిందంట, ఎగిరి ఆ కాళ్ళలో దిగేసేసి ఇంకేం చేస్తుందంట అండి, సంతోషంగా బొర్లాడుతూ ఉందంట. రాజుగారు పక్కన చూస్తే ఎడంది పంది బురదలో ఉంది. ఎంత సంతోషంగా ఫీల్ అవుతుందో. ఆ గౌను ఎటుపోయిందో, ఆ ముక్కు పొడక ఎటుపోయిందో, ఆ కడియలు ఎటుపోయినాయో అనుకున్నాడంట. దీని మనస్తత్వం ఇప్పుడు అర్థమైంది, ఎంతైనా పందే కదా అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి మన లోకంలో ఎలా ఉండాలండి. లోకంలో దేవుడు మనల్ని విమోచించుకున్నాడు, మన పాపం నుంచి మనల్ని విమోచించాడు, ప్రత్యేకపరుచుకున్నాడు, వేరుపరిచాడు, సంఘంలోకి తీసుకొచ్చాడు. వేరుపరచబడినటువంటి మనలో యేసుక్రీస్తు రక్తం అని కరగబడిన మనలో, సంఘంలో ఉన్న మనలో, విశ్వాసంలో కొనసాగుతున్న మనలో లోకం కనిపించకూడదు. మనం ఎలా జీవించాలి? పౌరాల్లాగా ఉండాలి. దేవుని స్తోత్రం. దానిలో కలంకం ఉండదు. చాలామంది ఎట్లా ఉంటారు, మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకలాగా ఉంటారు. మధ్య చర్చికి ఒక అమ్మాయి వస్తుంది ప్రార్థన చేయడానికి, వాళ్ళ ఇంటికి వెళ్ళంలో నన్ను చూసి ఎగిరికంతేసింది. ఎందుకు ఎగిరికంతేసి సినిమా చూస్తుందయ్యా? నాకు అనిపించింది, నాకే ఎంత భయపడితే దేవునికి ఎంత భయపడాలి. చక్కగా పాటలు పాడుతుంది ఇంట్లో, సినిమాలు, సీరియల్స్. కొంతమంది పొలం పోయిచ్చినా కూడా ఏం చేస్తారమ్మా, సినిమా నాటకం చూడాలి. చర్చిలో ప్రార్థన దొరుకుతారు, నాటకం అయిపోతేనే వస్తారు, ఆ సీరియల్ అయిపోతేనే వస్తారు. ఒకవేళ గబాల్లో వస్తే చర్చికి ఇంటికి పోయి మళ్ళీ అడుగుతారు, ఏం జరిగింది ఈరోజు, ఎక్కడ దాకా వచ్చిందని. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక సంబంధమైనవి మనలో సిలువ వేయబడాలి. దేవుని స్తోత్రం. ప్రత్యేకించబడాలి, వేరుబాటు చేయబడాలి. కపటం లేనటువంటి వాళ్ళంగా నిష్కపటంగా దేవుని కోసం మనం బ్రతకాలి. దేవుని రాకడ ఎప్పుడు వస్తో మనకి తెలియదు. ఎప్పుడైనా మధ్యకాసులు ప్రత్యక్షమైన సంఘంగా ఉన్న మనము ధైర్యంగా ఆయన్ని ఎదుర్కోవాలి. దేవుని స్తోత్రం. ఆయన కలుసుకోవాలి, ఆయనతో పాటు యుగాయుగాలు మనము జీవించాలి, ఆయనతో ఉండిపోవాలి. ఈ కృపను మనం సంపాదించుకోవాలంటే మనం ఎలా ఉండాలి? మొట్టమొదటిగా దేవునికి ప్రియులంగా, ఇష్టంగా ఉండాలి. రెండవదిగా ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగి జీవించాలి. అంటే దేవుని చేత కోరబడినటువంటి వాళ్ళంగా ఉండాలి, ఆయన కోరుకునే విధంగా జీవించాలి. దేవుని స్తోత్రం. మూడవదిగా పాపం లేనటువంటి వారిగా, కళంకం లేనటువంటి వారిగా మనం బ్రతకాలి. మనలో ఒక ప్రత్యేకత కనిపించాలి. దేవుని స్తోత్రం. ఇది దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తుండగా ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క వాక్యానికి అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.